Yeah, hi all, good morning. Thanks for joining. Yes. Yeah. Okay, let me brief me what we discussed on previous sessions. Okay, please go through the previous recordings, guys. Please go through the previous recordings and revise multiple times. ఓకే మల్టిపుల్ టైమ్స్ మీరు రివిజన్ చేయడం వల్ల నెక్స్ట్ సెషన్స్ మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, ఇన్ డెమో ఐ డిస్కస్డ్ అబౌట్ వాట్ ఈస్ ఎస్డిఎల్సి, అజైల్ మెథడాలజీ అండ్ డెవాప్స్ టూల్స్ అండ్ టోటల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫ్లో ఆల్సో ఐ డిస్కస్డ్ ఇన్ ద డెమో వీడియో. Okay, in YouTube that will be public. Please go through that. Linux first session. Linux uh, first session I discussed about AWS lab setup. అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలా, EC2 మిషన్ ఎలా లాంచ్ చేయాలా, ఆ మిషన్ ఎలా కనెక్ట్ అవ్వాలా, వీ డిస్కస్డ్ అబౌట్ దట్. నిన్న నిన్న సెషన్ వచ్చేసి విత్ ఇంట్రడక్షన్ టు బేసిక్ ఫ్యూ పాయింట్స్, బికాస్ యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ యూ షుడ్ నో ఫ్యూ పాయింట్స్, రైట్? కొన్ని లైనక్స్ ఫ్లేవర్స్, దెన్ లైనక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. లైనక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. ఈ డైరెక్టరీ స్ట్రక్చర్ మీద మనకి ఇంటర్వ్యూలో పడేటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఓకే, వేర్ యు ఆర్ ఇన్స్టాలింగ్ ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్ ఇన్ విచ్ డైరెక్టరీ? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓపీటీ డైరెక్టరీ. ఓకే, సెకండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎక్కడ పడుతుంది అంటే మనకి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్బిన్ అండ్ బిన్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్బిన్ అండ్ బిన్? నిన్న క్లాస్లో చెప్పున్నాను. ప్లీజ్ గో త్రూ దిస్. ఆల్ ద యూజర్స్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్ వేర్ హోమ్ డైరెక్టరీలో స్టోర్ అవుతుంది. యూ కెన్ కీప్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ ఆల్సో గైస్. ఓకే, ఈ డైరెక్టరీ స్ట్రక్చర్ మీద పడేటువంటి క్వశ్చన్స్ అవి. నెక్స్ట్ మీకు ఇక్కడ నోట్ చేసి కూడా ఉంటాను, మీకు రెఫరెన్స్ కోసం ఇక్కడ నోట్ చేసి ఉంటాను. నిన్న క్లాస్లో నిన్న క్లాస్లో మనం వీ డిస్కస్డ్ అబౌట్ క్లియర్ కమాండ్, వీ డిస్కస్డ్ అబౌట్ యూనేమ్ కమాండ్, వీ డిస్కస్డ్ అబౌట్, డోంట్ వరీ గైస్, ఐ విల్ షేర్ ద షార్ట్ నోట్స్ ఆల్సో ఫర్ ఆల్ దీస్ కమాండ్స్. మీకు లైనక్స్లో అన్ని కమాండ్స్ అయిపోయిన తర్వాత షార్ట్ నోట్స్ కూడా నేను ఇస్తాను లైనక్స్కి. ఆ లైనక్స్ షార్ట్ నోట్స్ చూస్తే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు జస్ట్ ఆ షార్ట్ నోట్స్ చూసారంటే ఆటోమేటిక్గా ఇంటర్వ్యూ మీరు అటెంప్ట్ చేయగలరు. ఓకే, షార్ట్ నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. షార్ట్ నోట్స్ అంటే మొత్తం బ్రీఫ్ నోట్స్ కాకుండా మీకోసం ఈ బ్యాచ్ కోసం స్పెషల్గా నేను ఏం చేస్తున్నానంటే, ప్రతి టూల్కి అంటే మీకు ఇప్పుడు గిటబ్ రిపాజిటరీ తెలియదు కదా, ఇది ఓల్డ్ బ్యాచ్, ఇప్పుడు ఆన్గోయింగ్ బ్యాచ్ వీడియో గైస్ ఐ జస్ట్ అప్లోడెడ్. ఇప్పుడు మీకు ప్రతి టూల్కి గిటబ్ మీకు లాగిన్ అవ్వడం, ఎలా యాక్సెస్ చేయడం మీకు తెలియదు కదా. ఈ లైనక్స్ కంప్లీట్ అయిపోతానే నేను గిట్ స్టార్ట్ చేస్తాను. మీకు నేను గిట్ స్టార్ట్ చేస్తాను. ఇక్కడ మీకు డే వైజ్ మెటీరియల్ వచ్చేస్తుంది. ఓకే, దీంతో పాటు మీకు ఏమొస్తుందంటే, ప్రతి టూల్ వైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ సినారియో బేస్డ్ ఎక్స్ప్లెనేషన్స్. నేనైతే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వన్ సెకండ్ లెట్ మీ ఓపెన్. ఒక్క నిమిషం, నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. యువర్ రిపాజిటరీస్ ప్రతి టూల్ వైజు మీకు సినారియో బేస్డ్. ఇక్కడ మీరు చూసారంటే ఇది మన రిపాజిటరీ అను డాకర్ రన్నింగ్ నోట్స్. వి విల్ డిస్కస్ కొన్ని చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇక్కడ ఆల్రెడీ. వన్ సెకండ్. ఇక్కడ డెవాప్స్ కేకే ఫండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని ఉంటుంది. మీ గిటబ్ అంటే ఏందో తెలియదు కదా, అందుకని నేను ఈ లింక్ ఇవ్వలేదు. మీ బ్యాచ్ కోసం సపరేట్ లింక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాకర్ అని తీసుకున్నారు అనుకోండి, డాకర్లో ఇమేజ్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, డాకర్ ఫైల్కి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అంటే ఒక్కొక్క కాన్సెప్ట్కి మళ్ళీ సపరేట్ స్ప్లిట్ చేశాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తీసుకుంటే ఇక్కడ సినారియో బేస్డ్, అంటే ఇప్పటి వరకు ఏమేమి అడుగుంటారు, మనం ఏం చెప్పాలి ఎక్స్ప్లెనేషను. ఓకే, యూ గాట్ అన్ ఐడియా రైట్? ఎవ్రీ టూల్ ఐ విల్ ప్రొవైడ్ లైక్ దిస్ గైస్. ఎవ్రీ టూల్ చూడండి, సినారియో. ఓకే, చూడండి, యూ వాంట్ టు టెస్ట్ ఏ డాకర్ ఇమేజ్ లోకల్లీ. మీకు డాకర్ అంటే ఏం తెలియదు కదా, జస్ట్ నేను రెఫరెన్స్. ఓకే, లైనక్స్, లెట్ మీ టేక్ లైనక్స్. ఓకే, ఫైల్ రిలేటెడ్. ఓకే, లైనక్స్ ఫైల్ రిలేటెడ్. సి, కొన్ని సినారియోస్ ఆల్రెడీ గ్యాదర్ చేసి ఉంటాం. ఓకే, యూ నీడ్ టు చెక్ వెదర్ ద ఫైల్ టైప్ గివెన్ ఫైల్ ఏ టైప్ చెక్ చేయాలంటే ఏ కమాండ్ యూస్ చేస్తావు. బేసిక్ క్వశ్చన్ ఇది, కాకపోతే కొంచెం డిఫరెంట్ క్రిటికల్గా ఉండే క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇవన్నీ బేసిక్ కాలం ఉన్నాయి, సింపుల్గా చెప్పేయచ్చు. ఎస్, ఇక్కడ చూడండి. ఓకే, యూ వాంట్ టు ఫైండ్ ఏ ఫైల్ బై ద నేమ్, బట్ డోంట్ నో ద ఎగ్జాక్ట్ పాత్. నీకు అసలు ఆ ఫైల్ ఎక్కడ ఉందో తెలియదు ఆ సర్వర్లో. ఫైల్ నేమ్ ఒకటే ఇచ్చాడు. ఓకే,
ఫైల్ నేమ్ ఒకటే ఇచ్చాడు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు అని అడుగుతాడు కొన్నిసార్లు ప్యానల్లో. అది అయ్యే చెప్పేది. నేను ఇంకా మీకు ఫైండ్ కమాండ్స్ ఇవన్నీ డిస్కస్ చేయలేదు కదా. ఇలా ప్రతి ప్రతి సినారియో క్వశ్చన్ గైస్, ప్రతి సినారియో క్వశ్చన్ ఎక్కడైతే ఆ పాసిబిలిటీ ఉంటుందో నేను మ్యాక్సిమం మీకు కలెక్ట్ చేసి ఆ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అన్ని మీకు ఇస్తాను. మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, ఎస్ ఆర్ నో, వాట్ ఎవర్ ద ఎఫర్ట్స్ వీఆర్ పుట్టింగ్, రైట్. మేము కాన్సెప్ట్స్ డిస్కస్ చేసిన తర్వాత, ఆ మెటీరియల్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి సినారియో బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఆ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేసి వాయిస్ రికార్డ్ చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినారియో, ఈ సినారియో తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినారియో తీసుకున్నారు అనుకోండి. ఈ సినారియోని ఎన్ని వేస్లో కూడా అడగొచ్చు అనేది కూడా ఇస్తాను. నెక్స్ట్ ట్రై చేస్తున్నాను నేను దానికోసం. ఒక సినారియోని ఎన్ని వేస్లో ఇంటర్వ్యూలో మనల్ని అడగొచ్చు. ఇప్పుడు ఏబిసి అంటే బిఏసి అని కూడా రివర్స్లో అడగొచ్చు. అదే కాన్సెప్ట్ని బిఏసి అని కూడా అడగొచ్చు. ఓకే, ఫైల్ని క్రియేట్ చేయడం మనకు టచ్ కమాండ్ అని తెలుసు. దాన్ని ఇండైరెక్ట్గా ఇంకొక వేలో కూడా అడగొచ్చు. అందుకనేసి ఒక 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 సినారియోని ఎన్ని పాసిబిలిటీలు ఉన్నాయి, అదే సినారియోని ఎన్ని వేసులు అడగొచ్చు ప్యానల్లో. అది కూడా నేను ట్రై చేస్తున్నాను రెడీ చేయడానికి ఈ బ్యాచ్కి. ఓకే, దానికోసం మీకు సపరేట్ రిపాజిటరీ క్రియేట్ చేశాను. ఈ లింక్స్ మీకు ఎందుకు మీకు ఇవ్వలేదనంటే ఆల్రెడీ పెయిడ్ స్టూడెంట్స్ కూడా ఎందుకు షేర్ చేయలేదనంటే, ఈ గిటబ్ యాక్సెస్ చేయడం, ఈ గిటబ్లో మీరు ఆపరేట్ చేయడం మీకు ఐడియా లేదు. మీకు నేను గిటబ్ గురించి చెప్పలేదు. అందుకని నేను ఈ లింక్ షేర్ చేయలేదు, డైరెక్ట్గా గ్రూప్లో మెటీరియల్ ఇస్తున్నాను. ఓకే, ఈ లైనెక్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను గిటబ్లోకి స్టార్టింగ్ ఎంటర్ అవుతానే ఈ లింక్స్ మొత్తం వచ్చేస్తాయి. ప్రతి టూల్కి సంబంధించినటువంటి డాక్యుమెంటేషను, సినారియో బేస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అలానే ప్రాజెక్ట్స్ కూడా గిటబ్లోనే ఉంటాయి. ప్రాజెక్టులు కూడా మీ అకౌంట్కి నేను ఫోర్క్ చేసుకొని మీ చార్జ్ చేపిస్తాను. క్లియర్ గైస్ ఎవ్రీవన్? వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ గైస్, వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్. ఓకే, ఎవ్రీథింగ్ ఇక్కడ రాసినటువంటి పాయింట్, ప్రతి పాయింట్ నేనే. ఓకే, వీఆర్ నాట్ ఇన్వాల్వింగ్ అదర్ గైస్. వాళ్ళు జస్ట్ డైరెక్ట్ ఇంటర్నెట్కి వెళ్ళి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని ఒక 20 క్వశ్చన్స్ అని సెర్చ్ చేస్తే దొరుకుతాయి. అలా కాదు, ప్రతి పాయింట్ ప్రతి టెక్స్ట్ నేనే రివ్యూ చేస్తున్నాను. ఎవ్రీవన్ ఈస్ క్లియర్? యు గైస్ ఆర్ ఇన్ మార్నింగ్ మోడ్. మొబైల్ ఆపరేట్ చేస్తా చూడొద్దు క్లాసెస్, మొబైల్ ఆపరేట్ చేస్తా చూడొద్దు. ఓకే ఫైన్. ఎందుకని నేను ఇలా రెడీ చేశానని మీరు అడగొచ్చు. ప్రశాంత్, వై యు ఆర్ డూయింగ్ లైక్ దిస్? ఎందుకని ఇలా రెడీ చేస్తున్నామంటే, చాలామంది సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు యూట్యూబ్లోనో లేకుంటే ట్రైనర్స్ కాడో. ఓకే, ఎలా కూడా నేర్చుకుంటున్నారు, 1 వీక్లో మళ్ళీ మర్చిపోతున్నారు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, సబ్జెక్ట్ నేర్చుకొని ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయలేకపోతున్నారు. ఇంటర్వ్యూ అటెంప్ట్ చేస్తే అక్కడ ఏం చేస్తున్నారంటే, అదే సబ్జెక్ట్ని కొంచెం ట్రిక్కీగా అడిగితే చెప్పలేకపోతున్నారు. డైరెక్ట్ Q&A, అదే క్వశ్చన్ అదే ఆన్సర్ అడిగితే చెప్పగలరు. కానీ మన దగ్గర ఏం చేస్తానండి, నేను ఫస్ట్ ఇక్కడ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ మనం ఇచ్చుంటాం, ఏవైతే సినారియో బేస్డ్ ఏదైతే సినారియో బేస్డ్ మనం క్వశ్చన్స్ ఇచ్చుంటామో దానికి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అన్ని కవర్ అవుతాయి. అటువంటిప్పుడు మీరు ఈ సినారియోని నువ్వు ఈజీగా లాంగ్ రన్లో గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, no problem. Sorry guys, we are redirected. Okay, fine. Yesterday we discussed about clear command, uname command, man command, like this who am I command, pwd command, history command also yesterday we discussed. Then sudo command we discussed. Then who command we discussed. id command we discussed. Groups command, folder ni create cheyadaniki mkdir command, but ls command is pending, right? ls command is pending. Let me connect to my server. Let me connect to my server. Please don't join late, guys. Please don't join late. Definitely you will miss. Okay, let me connect. నేను ఏంటంటే బిల్ పడుతుందని స్టాప్ చేశాను. దిస్ ఆర్ ఆల్ ద క్యూబర్నెటీస్ సర్వర్స్ గైస్. ఓకే, మాస్టర్ మిషన్స్, స్లేవ్ మిషన్స్, క్యూబర్నెటీస్. ఈ నైట్ బ్యాచ్ జరుగుతుంది కదా, దానికోసం అలానే ఉన్నాయి. ఫైన్, లెట్ మీ స్టార్ట్. ఇప్పుడు ఈ మిషన్ సెలెక్ట్ చేసుకొని స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే మీరు వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిషన్ స్టాప్ స్టేట్లో ప్లేస్ చేసుకోండి. ఇట్ ఈస్ ఇన్ పెండింగ్ స్టేట్. లెట్ మీ రీఫ్రెష్. యా, ఇట్ ఈస్ నౌ ఇన్ రన్నింగ్ స్టేట్. ఇప్పుడు లెట్ మీ క్లిక్ ఆన్ కనెక్ట్. ఆ మిషన్ సెలెక్ట్ చేసుకుని కనెక్ట్, క్లిక్ ఆన్ కాపీ ఎస్ఎస్హెచ్. ఓకే, వై ఐఎమ్ గోయింగ్ ఫర్ గిట్ బ్యాష్, దిస్ ఈస్ ద ఎస్ఎస్హెచ్ టూల్. మీకు విత్ ఇన్ 1 మంత్లోనే అదర్ ఎస్ఎస్హెచ్ టూల్ కూడా వస్తుంది మీకు మొబెక్స్ట్రామ్ ద్వారా. ఓకే, వేరే ఓట్ల ద్వారా మనం ఎలా కనెక్ట్ అవ్వాలో కూడా చెప్తాను. ఎందుకంటే ఏ ద్వారా కనెక్ట్ అయినా అల్టిమేట్గా మనం కనెక్ట్ అయ్యే సర్వరే. కంట్రోల్ ప్లస్ చేంజ్ డైరెక్టరీ, డౌన్లోడ్స్. ఓకే, రైట్ క్లిక్, పేస్ట్ ఇట్.
paste it. Yes. Yes, I connected. Okay, I connected to server. I connected to server. ఓకే ఫైన్. ఇక్కడ బాగానే ఉంది. ఇప్పుడు నిన్న మనం ఏమేమి క్రియేట్ చేసామో అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. నిన్న మనం ఏమేమి క్రియేట్ చేసామో ఆ డీటెయిల్స్ అన్నీ మన కాడ ఇక్కడ ఉంటాయి. ఓకే ఫైన్. ఇప్పుడు ఎల్ఎస్ అనే కమాండ్ దేనికి యూజ్ చేస్తాం? ఓకే, 1 సెకండ్ గైస్. వన్ సెకండ్. యా ఫైన్. ఓకే, ఎల్ఎస్ అనే కమాండ్ దేనికి యూజ్ చేస్తాం అంటే ఇక్కడ నీ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఏ ఫైల్స్ ఉన్నాయో, ఏ డైరెక్టరీస్ ఉన్నాయో అటువంటి అన్ని డిస్ప్లే చేయడానికి మనం ఎల్ఎస్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. ఎల్ఎస్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. ఓకే, అలానే 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 ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాంగ్ లిస్ట్ ఫార్మేట్లో డిస్ప్లే అవ్వాలనుకో. లాంగ్ లిస్ట్ ఫార్మేట్లో డిస్ప్లే అవ్వాలంటే ఎల్ఎస్తో పాటు మనం ఒక ఆప్షన్ని పాస్ చేయాలి. దాన్నే LS-L అంటాం. ఓకే, ఈ కమాండ్ని రెగ్యులర్గా వాడుతుంటాం. ఎల్ఎస్ కమాండ్ మన ప్రాజెక్ట్లోనే కాదు, డైలీ ఎవ్రీడే ఒక 10 మినిట్స్లో ఒకసారి అయినా ఈ కమాండ్ రన్ చేస్తుంటారు. ఓకే, అందుకని ఇంపార్టెంట్, స్లోగా చెప్తాను చూడండి. LS-L అంటే ఇంతకుముందు ఎల్ఎస్ అని కొడితే ఓన్లీ మనకి ఫైల్ నేము, డైరెక్టరీ నేమ్స్ మాత్రమే వచ్చాయి. ఓకే, LS-L అంటే నీకు లాంగ్ లిస్ట్ ఫార్మేట్లో డేటా రావడానికి. ఓకే, మీకు రేపు సెషన్లో అసలు ఈ ఫార్మేట్స్ ఏంది, ఫైల్ ఫార్మేట్స్ ఏంటి, ఈ 3 అంటే ఏంది, నెంబర్ ఆఫ్ లింక్స్ అంటే ఏంటి, లేదు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అంటే ఏంది, గ్రూప్ అంటే ఏంది, ఈ సైజ్ ఏంటి, ఈ డేట్ ఏంటి, ఈ టైం ఏంటి, రేపు క్లాస్లో ఇన్ డీటెయిల్డ్ వస్తుంది. ఓకే, యా ఐ విల్ డిస్కస్. యా థ్యాంక్స్ శివ. ఓకే ఫైన్, ఇన్ డీటెయిల్డ్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏదైనా కానీ స్టార్టింగ్ డీతో కానీ స్టార్ట్ అయితే అది డైరెక్టరీ. ఫోల్డర్ అంటే మీకు విండోస్లో మనం ఫోల్డర్ అంటాం కదా, లైనెక్స్ డైరెక్టరీ, దాన్ని మనం ఏమంటాం, డైరెక్టరీ అంటాం. ఏదైనా కానీ ఐఫోన్తో కానీ స్టార్ట్ అయితే దట్ ఈస్ ఏ ఫైల్, దట్ ఈస్ ద ఫైల్, దట్ ఈస్ ద ఇండికేషన్ గైస్, దట్ ఈస్ ద ఇండికేషన్. ఓకే ఫైన్. ఇప్పుడు ఇక్కడ 20 అని ఉంది, 6 అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 అంటే వెరీ లెస్ డేటా ఉంది. యాక్చువల్గా ఇక్కడ వెరీ లెస్ డేటా ఉంది. యాక్చువల్ కేబిల్లో కనున్నది అనుకో, LS-H హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్లో డేటా రావడానికి. ఇక్కడ నీకు లెస్ డేటా ఉంది కాబట్టి నీకు అర్థం కావడం లేదు. లెట్ మీ గో టు అనదర్ డైరెక్టరీ, CD స్పేస్ స్లాష్ వేరే డైరెక్టరీ ఎక్కడికి వెళ్దాం. లెట్ మీ గో టు బిన్లోకి వెళ్తే ఇక్కడ బిన్లో చాలా ఫైల్స్ ఉన్నాయి కదా. లెట్ మీ లిస్ట్ చూడండి, ఇక్కడ బిన్లో చాలా ఫైల్స్ ఉన్నాయి. బిన్ డైరెక్టరీకి వచ్చే వరకే ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈ బిన్ డైరెక్టరీలో ఇక్కడ చూడండి డేటా నెంబర్ అని ఉంది. ఈజ్ ఇట్ రీడబుల్? LS-L అంటే నీకు లాంగ్ లిస్ట్లో డేటా వచ్చింది. ఓకే, ఇవన్నీ ఫైల్స్, ఐఫోన్తో స్టార్ట్ అయిన అన్ని ఫైల్స్. ఓకే, సిస్టమ్కి సంబంధించినటువంటి ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, బిన్ డైరెక్టరీలో ఇక్కడ చూడండి అన్ని కమాండ్స్, నువ్వు ఏ కమాండ్స్ రన్ చేస్తావు ఆ కమాండ్స్ అన్నీ ఉంటాయి. ఈజ్ ఇట్ అండర్స్టాండబుల్? వాట్ ఈస్ దిస్ 5032? మనకు అర్థం కావడం లేదు ఇది. అసలు ఈ నెంబర్ ఏంది? ఈ నెంబర్ని మనం హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయడానికి మనం LS లిస్ట్ చేసాం. లిస్ట్ చేసిన తర్వాత లాంగ్ లిస్ట్లో కావడానికి -L అని కొట్టాం. దాంతోపాటు హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్లో మనకు డేటా కావాలంటే హిచ్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. ఎంటర్. ఇప్పుడు చూడండి అదే పైకి వెళ్ళండి. అదే పైకి వెళ్ళి ఇప్పుడు అదే డేటాని చూడండి. పైకే వెళ్ళబడలేదు, ఎక్కడే చూసినా ఓకే. ఇక్కడ చూడండి, ఈజ్ దిస్ డేటా ఈజీలీ రీడబుల్? 16 KB. ఈజ్ దిస్ డేటా ఈజీలీ రీడబుల్, రైట్? ఎస్ ఆర్ నో? 52 KB, 28 KB, 57 KB, 32 KB. Is it readable or not? That is the reason with the help of ls command we are passing -H option. -H option దేనికి? హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్ కోసం మనకి ఆడున్నటువంటి డేటా మనకి ఈజీగా అర్థం అవడానికి. వాట్ ఈస్ KB, వాట్ ఈస్ MB, వాట్ ఈస్ GB, ఓకే, వాట్ ఈస్ బిట్, వాట్ ఈస్ బైట్. ఇన్ ద కమింగ్ సెషన్స్ యూ విల్ అండర్స్టాండ్. Okay, that is computer science terminology. In the coming session you will understand. Perfect. Let me go back to my previous directory. ఏ కమాండ్ యూస్ చేయాలా? ఇంతకుముందు నేను ఇప్పుడు డైరెక్ట్గా నా బిన్కి వచ్చాను. నా హోమ్ డైరెక్టరీకి వెళ్ళిపోవాలి. ఇంతకుముందు నేను ఎక్కడ ఉన్నాను అక్కడికి వెళ్ళాలా. వాట్ ఈస్ ద కమాండ్? నాట్ CD CD-. ఓకే, మీకు నిన్న క్లాస్లో క్లియర్గా చెప్పాను. CD-. దట్ ఈస్ ద రీజన్. ప్లీజ్ ప్రాక్టీస్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, రాకపోతుంది అనుకో ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి, 100 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. వచ్చేంత వరకు వదలొద్దు. ఓకే ఫైన్, పర్ఫెక్ట్. నౌ ఐఎమ్ ఇన్ ఏ
మై హోమ్ డైరెక్టరీ. ఇక్కడ LH అని కొడితే డేటా వచ్చింది. ఫైన్. ఇక్కడ తక్కువ డేటా ఉంది కాబట్టి నీకు కేబుల్లో చూపిలేదు అందుకని. ఓకే ఫైన్. ఇక్కడ టైం చూసారంటే ఇక్కడ 257 అని ఉంది, ఇక్కడ ఒక 254 అని ఉంది, ఇక్కడ ఒక 310 అని ఉంది. ఓకే, ఒక ఆర్డర్లో రావాలంటే LR ఇన్ రివర్స్ ఆర్డర్. ఆర్ అంటే రివర్స్. ఎంటర్. సి, ఒక ఆర్డర్లో వచ్చింది చూడండి. ఫస్ట్ సార్ట్ అయింది డేటా. ఫస్ట్ ఫైలు, సెకండ్ ఎప్పుడు అప్డేట్ చేసావు, థర్డ్ ఎప్పుడు, అంటే ఒక ఆర్డర్లో నువ్వు క్రియేట్ చేసినటువంటి డేటా ఈ ఒక ఆర్డర్లో వస్తుంది. దానికోసం మనం ఏం యూస్ చేస్తాం? ఆర్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం. ఆర్ అనేటువంటి ఆప్షన్ యూస్ చేస్తాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఐఎమ్ డిస్కసింగ్ నౌ గైస్. నెక్స్ట్ సెషన్స్లో కూడా వస్తుంది ఇది. ఓకే, ఎనీ ఫైల్, లెట్ మీ క్లియర్, ఎనీ ఫైల్ ఆర్ డైరెక్టరీ, ఎనీ ఫైల్, యా, ఎనీ ఫైల్, ఒక ఫైల్ కానీ ఓకే, ఇక్కడ మీకు సరిగా కనపడడం లేదు. లెట్ మీ గో బ్యాక్. వేరే టెర్మినల్ ఓపెన్ చేస్తాను. 1 సెకండ్. లెట్ మీ ఓపెన్ వైట్ బోర్డ్. ఇది ఎపిక్ పెన్ను చాలా స్లో అయింది. లెట్ మీ గో టు వైట్ బోర్డ్. ఓకే, ఎనీ ఫైల్, ఒక ఫైల్ కానీ ఒక ఫైల్ కానీ ఒక ఫైల్ కానీ లేదనంటే డైరెక్టరీ కానీ, ఎనీ ఫైల్ ఆర్ డైరెక్టరీ అది కానీ డాట్తో కానీ స్టార్ట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ abc.txt, abc.txt ఆర్ ఎల్స్ డాట్, ఓకే, డాట్ డెమో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డైరెక్టరీ అనుకో. ఓకే, ఏదైనా ఒక ఫైల్ కానీ ఏదైనా ఒక ఫైల్ కానీ ఒక డైరెక్టరీ కానీ, ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోవాలంటే తర్వాత హెల్ప్ అవుతుంది మనకి. ఓకే, ఈ పాయింట్స్ జస్ట్ మైండ్లో పెట్టుకో ఉండాలి, మీరు బ్రెయిన్లో స్టోర్ చేసుకో ఉండాలి. ఇఫ్ ఎనీ డైరెక్టరీ ఆర్ ఫోల్డర్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద డైరెక్టరీ, దిస్ ఇస్ ద ఫైల్, ఓకే, దిస్ ఇస్ ద ఫైల్, ఎనీ డైరెక్టరీ ఆర్ ఫైల్ విచ్ ఈస్ స్టార్టింగ్ విత్ డాట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హిడెన్ ఫైల్ ఆర్ హిడెన్ డైరెక్టరీ. Clear guys everyone? If any file or directory which is starting with a dot, that is called as a hidden file or directory. Perfect. నేను హిడెన్ ఫైల్స్, హిడెన్ డైరెక్టరీస్ ఏమున్నాయో నేను ఒక లొకేషన్లో చూడాలా. ఇప్పుడు ఈ లొకేషన్లో నేను హిడెన్ ఫైల్స్, హిడెన్ డైరెక్టరీస్ ఏమున్నాయో చూడాలా. బై డిఫాల్ట్ డబుల్ డాట్ ఉంటుంది. ఓకే, దానికోసం ఏం చేస్తామంటే LRTH మీకు తెలుసు కదా. ఓకే, టీ అంటే టేబులర్ ఫార్మేట్ గైస్. టీ అంటే టేబులర్ ఫార్మేట్. చూడండి, నీకు టేబులర్ ఫార్మేట్లో నీట్గా డేటా రావడానికి -T అని యూస్ చేస్తాం. ఆర్ అంటే రివర్స్లో డిస్ప్లే చేయడానికి, హెచ్ అంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్, ఎల్ అంటే లాంగ్ లిస్టింగ్. దీంతో పాటు మనం ఒక ఆప్షన్ పాస్ చేస్తాం, దాన్ని ఏ అంటే ఆల్, అంటే నార్మల్ డైరెక్టరీ, నార్మల్ ఫైలు, హిడెన్ డైరెక్టరీ, హిడెన్ ఫైల్స్ ఏ ఉన్న డిస్ప్లే చెయ్యి. నువ్వు ఇలా పాస్ చేస్తే ఏమవుద్ది? ఓన్లీ నార్మల్ డైరెక్టరీ, నార్మల్ ఫైల్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. బట్ అలాంగ్ విత్ ls కమాండ్, ఇఫ్ యు ఆర్ పాసింగ్ -A ఆప్షన్, it will display hidden files, hidden directories, hidden files and hidden directories, normal directories and normal files because of these options. Let me see, are you able to see some hidden directories, hidden files? See, is it file or directory? Tell me. First one I selected, is it file or directory? Come on guys, help me. You need to be understand what we are trying to convey guys. Okay, is it file or directory? Come on everyone, come on. Is it file or directory? Yes. Now you guys are more expert than me. Just by seeing the starting character, you can decide whether it is a file or directory. Okay, if it is starting with hyphen, it is a file. If it is starting with D, it is a directory. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి, ఎనీ ఫైల్ ఆర్ ఎనీ డైరెక్టరీ, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ డైరెక్టరీ. ఈ డైరెక్టరీస్ వల్ల హెల్ప్ అయింది, కాన్ఫిగ్ డైరెక్టరీ వల్ల హెల్ప్ అయింది. యూ విల్ అండర్స్టాండ్ లేటర్. బట్ యాజ్ పర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ls కమాండ్ ఐ డిస్కస్డ్ అబౌట్ -A ఆప్షన్. ఓకే ఫైన్. నెక్స్ట్, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఫైల్కి, ప్రతి డైరెక్టరీకి బ్యాక్ ఎండ్లో ఒక నెంబర్ జనరేట్ అవుతుంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఐనోడ్ నెంబర్. ఓకే, LS-LRTH
అని కొడితే మనకి ఇక్కడ హిడెన్ ఫైల్స్ ఇంకా అవసరం లేదు కదా, జస్ట్ మీకు చెప్పడానికి చెప్పాను. ఓకే, నార్మల్ 3 డైరెక్టరీస్ ఉన్నాయి, ఒక ఫైల్ ఉన్నాయి. ఇక్కడ దాంతోపాటు మనం ఒక ఐ అనే ఆప్షన్ పాస్ చేసామనుకో, ఐనోడ్ నెంబర్. ఐ అంటే మీనింగ్ ఏంటంటే ఐనోడ్ నెంబర్. ప్రతి ఫైల్కి ఒక డైరెక్టరీకి బ్యాక్ ఎండ్లో ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది చూడండి, ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే నేను ఫైల్ సిస్టంలో సాఫ్ట్ లింకు హార్డ్ లింక్స్ అని వస్తాయి, అక్కడ చెప్పేటప్పుడు ఈ ఐనోడ్ నెంబరు హెల్ప్ అవుతుంది మనకి ఐడెంటిఫై చేయడానికి డిఫరెన్స్. ఓకే, ఐనోడ్ నెంబరు హెల్ప్ అవుతుంది. కానీ రెగ్యులర్గా మన ప్రాజెక్ట్లో నేనైతే రన్ చేసే కమాండ్ LS-LRTH అంతే. డైలీ రన్ చేస్తుంటా, నెక్స్ట్ సెషన్స్లో కూడా డైలీ రన్ చేస్తుంటా. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, వాట్ ఈజ్ ఎల్, వాట్ ఈజ్ ఆర్, వాట్ ఈజ్ టి, వాట్ ఈజ్ హెచ్. ఆర్ యూ గైస్ ఆర్ క్లియర్ నౌ వాట్ ఈజ్ LS-LRTH? Because this is very very important command. Regularly we are running these commands, guys. Regularly we are running this command in a project. Okay, that is the reason I concentrated more, guys. I concentrated more on this. That is the reason only I concentrated more on this. Perfect. See, you need to be, you joined, I am not sure where you joined, from mobile or laptop. You need to be active. Okay, you need to be active, then I will be happy. You need to be active early morning. Okay, from now night 10 11 o'clock I am in the same voice, guys. Okay, I need to finish some pending tasks. I need to teach the classes. I need to take the sessions. Then I need to start my uh, project work. Then I need to recall some other things also. I need to concentrate on other learning also, because we are concentrating on other ML operations. ఓకే, అందుకని మీరు, నాకు ఎనర్జీ మార్నింగ్ మీతోనే స్టార్ట్ అవుతుంది. నాకు డే నా డే వచ్చేసి మీతోనే స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే 15 మినిట్స్ ముందే సెషన్లో ఉంటాను. మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కానీ నాకు అప్పుడైనా జాయిన్ అవ్వండి. మీరు ఎప్పుడైనా కానీ నీకు డౌట్ క్లారిఫై అవ్వలేదు, ఓకే నేను రెస్పాండ్ కాలేదని అంటే, మన పెయిడ్ గ్రూప్ సపరేట్ గ్రూప్ ఉంది కదా, యూ కెన్ ఎస్కలేట్ ఆన్ మీ. దాంట్లో మీరు మెసేజ్ చేయండి, ప్రశాంత్కి నేను కాల్ చేశాను లిఫ్ట్ చేయలేదని. బట్ ఎనీ టైం రెస్పాన్స్ ఉంటుంది, ఎక్సెప్ట్ నైట్ 11 టు మార్నింగ్ 6 o'clock, 6:30. నైట్ 11 టు మార్నింగ్ 6:30 తప్పితే రిమైనింగ్ టైంలో మ్యాక్సిమం మీ కాల్ లిఫ్ట్ చేస్తాను. ఒకవేళ ఆ టైంలో నేను వర్క్ ఉంటే మళ్ళీ హాఫ్ అన్ అవర్లో కనెక్ట్ అవుతాను. బట్ హాఫ్ అన్ అవర్లో మాత్రం డెఫినెట్లీ ఐ విల్ కనెక్ట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour. ఓకే, నేను ఆల్రెడీ వేరే కాల్లో లేనంటే డెఫినెట్గా కనెక్ట్ అవుతాను, ఏ టైం అయినా పర్లేదు, దట్స్ ఫైన్. ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఏదన్నా మిస్టేక్ వస్తే అసలు ఎందుకు వచ్చింది, ఇది ఎలా జరిగిందని మీరు డీబగ్ చేయండి. పర్ఫెక్ట్, నో ప్రాబ్లం. మనకి మనకి 2 types ఆఫ్ పాత్స్ ఉంటాయి గైస్. ఆబ్జల్యూట్ పాత్, రిలేటివ్ పాత్ అని. ఆబ్జల్యూట్ పాత్, రిలేటివ్ పాత్ అని మనకి 2 types ఆఫ్ పాత్స్ ఉంటాయి. ఆబ్జల్యూట్ 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 పాత్, రిలేటివ్ పాత్. ఓకే, ఇది చాలా మనకి ఈ టెర్మినల్, సారీ, ఈ ఎపిక్ పిన్ అనేది చాలా స్లో అయింది. దీన్ని జస్ట్ మనం ఏం చేద్దాం అంటే అట్లా మినిమైజ్ చేసేద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మంది ఉంది కదా, మన వైట్ బోర్డ్ ఓపెన్ చేసుకుందాం, ఇదే బెటర్. ఓకే, ఫైన్. ఆబ్జల్యూట్ పాత్, ఆబ్జల్యూట్ పాత్, రిలేటివ్ పాత్, ఆబ్జల్యూట్ పాత్, రిలేటివ్ పాత్. ఓకే, ఫైన్. ఇక్కడ ఆబ్జల్యూట్ పాత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి, ఏబిసి, డిఎఫ్, ఓకే, జిహెచ్ఐ, జేకేఎల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫోల్డర్, ఇది ఒక ఫోల్డర్, ఇది ఒక ఫోల్డర్, ఇది ఒక ఫోల్డర్ అనుకోండి. ఓకే, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటే దాన్ని ఆబ్జల్యూట్ పాత్ అంటాం. నెక్స్ట్ మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్స్లో మనం యూస్ చేసేటప్పుడు. జస్ట్ మీరు ఈ కమాండ్స్లో ఇంట్రొడక్షన్ చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. రిలేటివ్ పాత్ అంటే దీంట్లో ఏదైనా పోర్షన్, ఒక పార్ట్, ఓకే, కంప్లీట్ పాత్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ పోర్షన్ అనమాట, సగం సగం, ఓకే, లేదంటే 30%, 40%, దాన్ని మనం రిలేటివ్ పాత్ అంటాం. దాన్ని మనం రిలేటివ్ పాత్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జేకేఎల్ అని తీసుకున్నాం అనుకో, జేకేఎల్లో దాని తర్వాత ఇంకొకటి ఏదన్నా ఫైల్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెమో.టీఎక్స్టీ అనుకోండి. డెమో.టీఎక్స్టీ ఫైల్ ఉంది, డెమో.టీఎక్స్టీ, డెమో డాట్ డెమో.టీఎక్స్టీ అంటే ఎంటైర్ డైరెక్టరీ కాదు, అంటే ఎంటైర్ హోమ్ కంప్లీట్ డైరెక్టరీ కాదు. దాంట్లో ఇక్కడ జేకేఎల్ నుంచి ఇక్కడ స్మాల్ అంటే హాఫ్, అంటే లేదంటే కొంచెం ఇక్కడ జేకేఎల్ నుంచి ఇక్కడ వరకు, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే ఒక పోర్షన్ ఉంటే దాన్ని రిలేటివ్ పాత్ అంటాం. ఎంటైర్ పాత్ని మనం ఆబ్జల్యూట్ పాత్ అంటాం. ఎంటైర్ పాత్ని మనం ఆబ్జల్యూట్ పాత్ అంటాం. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఒక ఫైల్ని క్రియేట్ చేయాలంటే మనం ఏ కమాండ్ యూస్ చేసాం నిన్న? విచ్ కమాండ్ ఐ యూజ్డ్ ఇన్ ఎస్టర్డే సెషన్ టు క్రియేట్ ఎ ఫైల్? Come on, guys. What is the command I used in yesterday session to create a file? Touch is the command.
touch is the command. Touch. Okay, for example, let me create abc.txt. I created one more file. Okay, let me create one more file. Touch kkdevops.txt. kkdevops.txt. I created one more file. I want to see ఏ ఫైల్స్ క్రియేట్ చేశాను, ఏ డైరెక్టరీస్ క్రియేట్ చేశాను, ls-lrth. సి ఇప్పుడు మీకు నేను ఈ కమాండ్ రన్ చేస్తే మీకు ప్రాబ్లం ఉండదు. ఓకే, మీకు అర్థమై ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తే అర్థం అవుతుంది. ఓకే, సి 2 files are there and 3 directories are there. 2 files are there, 3 directories are there. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ ఫైల్లో ఎంత డేటా ఉందో ఇక్కడ మీకు చూపిస్తుంటుంది. 0 అంటే ఎంటీ ఫైల్ అనేది మీనింగ్. 0 అంటే ఎంటీ ఫైల్ అని. ఈ ఫైల్లోకి నేను డేటా ఇన్సర్ట్ చేయాలంటే abc.txt, ఫర్ ఎగ్జాంపుల్ kkdevops.txt, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు మొబైల్ని పక్కన పెట్టుకొని క్లాస్ వినండి. ఇక్కడ ఈ పాయింట్ నేను చెప్పేటప్పుడు మొబైల్ని పక్కన పెట్టుకొని మీరు క్లాస్ వినండి. ఓకే, ఈ ఫైల్లోకి నేను డేటాని ఇన్సర్ట్ చేయడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే ఇన్ వన్ ఆప్షన్. మీరు మన నోట్ ప్యాడ్లో ఏం చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఓపెనింగ్ నోట్ ప్యాడ్. ఇట్లా నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి మీ నోట్ ప్యాడ్లో మనం ఏం చేస్తాం? డేటా ఒకటి రాస్తాం. దాని తర్వాత Ctrl+S కొడతాం. Ctrl+S కొట్టిన తర్వాత మనం ఎక్కడ దీన్ని సేవ్ చేయాలో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ .txt అయితే .txt, ఓకే, ఏ ఫైల్ అయితే ఆ ఫైల్ ఇచ్చి సేవ్ అని కొడతాం. అలానే మనకి లైనెక్స్లో మనకి డోంట్ సేవ్ అని కూడా వచ్చింది చూడండి. ఓకే, అదే మనకి లైనెక్స్లో ఒక డేటాని మనం ఒక ఫైల్లోకి ఇన్సర్ట్ చేయాలంటే, ఓకే, ఒక ఫైల్లో డేటా ఇన్సర్ట్ చేయాలంటే vi కమాండ్ కానీ, విమ్ కమాండ్ కానీ, నానో కానీ, క్యాట్ ద్వారా కూడా డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒక ఆప్షన్ చెప్తున్నా మీకు. ఓకే, vi, దాని తర్వాత ఫైల్ నేమ్ ఏంది? kkdevops.txt. ఎంటర్. దీని తర్వాత ఏం చేయాలి? మీరు కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయండి. vi అనే ఎడిటర్ ఉంది. ఓకే, ఇప్పుడు ఓపెన్ అయింది. ఏ డేటా ఇన్సర్ట్ చేయాలా? ఇక్కడ చూడండి, ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా ఉందో కింద కనపడుతుంది. ఇప్పుడు నువ్వు డేటాని ఏదైనా ఇన్సర్ట్ చేయాలంటే ఒక ఫైల్లోకి, ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ ఇన్సర్ట్ బటన్ని ప్రెస్ చేయాలా. ఐ అనే బటన్ని ప్రెస్ చేయాలా. ఇన్సర్ట్ బటన్. ఓకే, ఇన్సర్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత నువ్వు డేటాని ఇన్సర్ట్ చేయాలా. ఐ ఆమ్ ఫ్రమ్ నెల్లూరు. ఓకే, ఐఎమ్ ఇన్ బెంగళూరు. డేటాని ఇన్సర్ట్ చేశాను. సమ్ డేటాని ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్లో డేటాని ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేయాలనంటే ఎస్కేప్ కొట్టండి. ఇన్సర్ట్ మోడ్లోంచి టెర్మినల్ మోడ్లోకి రండి. ఎస్కేప్, నీ కీబోర్డ్లో ఎస్కేప్ కొట్టాలా. ఎస్కేప్ కొట్టిన తర్వాత షిఫ్ట్ పట్టుకొని కోలన్ చూడండి, కింద డౌన్లో అబ్జర్వ్ చేయండి. కోలన్ రైట్ అండ్ క్విట్. WQ అంటే ఏంది? రైట్ అండ్ క్విట్. చాలు, ఫోర్స్ఫుల్గా క్విట్ చేయడానికి టిల్ సింబల్ ఇస్తాం, అది అవసరం లేదు ప్రజెంట్ ఇప్పుడు మీకు. రైట్ అండ్ క్విట్ అంతే, ఎంటర్. సి డేటా సేవ్ అయి ఉంటుంది. కావాలంటే చూడండి ls-lrth. ఇంతకుముందు చూడండి ఈ ఫైల్లో 0 bytes ఉంది, ఇప్పుడు చూడండి 35 ఉంది. ఓకే, నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను గైస్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా యూస్ చేస్తాం ఈ కమాండ్స్ని. ఓకే, ఇక్కడ vi, అసలు ఫైల్ నేమ్ ఏంది? kkdevops.txt. ఎంటర్ కొట్టండి, ఫైల్ ఓపెన్ అయింది. ఇప్పుడు చూడండి, నువ్వు ఇన్సర్ట్ మోడ్లో లేవు కాబట్టి నీ కీబోర్డ్లో ఐని ప్రెస్ చేయి. ఓకే, స్క్రోల్ డౌన్ చేయండి. ఓకే, నువ్వు ఈ డేటాని ఏదైనా డిలీట్ చేయాలంటే డిలీట్ చేయి. బెంగళూరు ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ పూణే అని రాయాలంటే పూణే అని రాయి. ఓకే, నేను ఆస్ట్రేలియాలో ఉన్నానంటే ఆస్ట్రేలియాలో రాసుకో. కానీ ఉండేది బెంగళూరు లేకుంటే చెన్నైలో ఉంటే నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను కానీ మీరు నమ్మాలిగా. ఓకే, ఫైన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సడన్గా ఆస్ట్రేలియాలో ఉన్నాను అనుకో. ఓకే, ప్రశాంత్ కెన్ యూ ప్లీజ్ షేర్ మీ యువర్ లైవ్ లొకేషన్ అని అడుగు. అంటే లొకేషన్ కూడా ఆల్టర్ చేయొచ్చు. ఓకే, మీ లొకేషన్ అడగండి, దెన్ వీ కెన్ డిసైడ్. ఓకే, నేను అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎక్కడున్నా చెప్పే లైనెక్స్ కాన్సెప్ట్ సేమ్. ఓకే, ఫైన్. నేను ఏదో కోడ్ డేటాను అప్డేట్ చేశాను. మళ్ళీ దీన్ని సేవ్ చేయాలంటే ఇప్పుడు ఎస్కేప్ నుంచి ఏం చేయాలా? ఇన్సర్ట్ మోడ్ నుంచి ఎస్కేప్ ప్రెస్ చేస్తే టెర్మినల్ మోడ్కి వస్తూ షిఫ్ట్ పట్టుకొని కోలన్ రైట్ అండ్ క్విట్. ఓకే, మళ్ళీ చూడండి, రైట్ అండ్ క్విట్, ఎంటర్. చూడండి, ఎస్, సేవ్ అయిపోయింది డేటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను vi kkdevops.txt, దీంట్లో ఏదో డేటా ఇన్సర్ట్ చేయడానికి ఆల్రెడీ ఉంది కొంచెం డేటా ఇన్సర్ట్ చేయడానికి ఓపెన్ చేసి ఈ ఫైల్ మళ్ళీ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాను. ఇక్కడ పూణే ప్లేస్లో నేనేం చేయాలనుకున్నానంటే పూణే తీసేసి ఐఎమ్ ఇన్ పూణే తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ అని ఇవ్వాలనుకున్నాను. ఓకే, మై ప్రజెంట్ కంపెనీ జపాన్లో మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది గైస్. ఓకే, జపాన్ అని ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు జపాన్ అని ఇచ్చేసాను, కానీ యాక్చువల్గా ప్రీవియస్గా ఏమున్నది? పూణే కదా. నేను జపాన్ రాంగ్గా ఎంటర్ చేశాను. అంటే నేను ఐ డోంట్ వాంట్ టు సేవ్ దిస్ ఫైల్. సేవ్ చేయకూడదు ఈ ఫైల్ని. అంటే ఏం చేయాలా? ఇప్పుడు మనకు విండోస్లో అయితే డోంట్ సేవ్ అనే ఆప్షన్ వస్తుంది.
లైనెక్స్లో ఈ ఫైల్ని మనం సేవ్ చేయకూడదంటే ఇప్పుడు నేను ఇంతకుముందు జపాన్ ఉన్నది, సారీ పూణే ఉన్నది, నేను జపాన్కి అప్డేట్ చేశా, కానీ నాకు ఉండాల్సింది పూణే మాత్రమే. నేను రాంగ్ అప్డేట్ చేశాను, సేవ్ చేయకూడదు దీన్ని. అటువంటప్పుడు ఏం చేయాలంటే ఇన్సర్ట్ మోడ్లోంచి ఎస్కేప్ కొట్టండి. నెక్స్ట్ మనకు వస్తానే ఉంటుంది ఇది, డోంట్ వరీ, కోలన్ కోలన్, డైరెక్ట్గా క్విట్ అయిపోండి. రైట్ చేయకుండా, అంటే రైట్ అంటే సేవ్ చేయకుండా క్విట్ అయిపోతాను. ఇంతకుముందు అయితే మనం డబుల్ ఈక్యూ అని పెట్టేవాళ్ళం. క్విట్ అయిపోండి, సారీ, ఓవర్ రైడ్, లెట్ మీ 1 సెకండ్. కోలన్, క్విట్ అవ్వడానికి కోలన్ ఎక్స్క్లమేటరీ సింబల్, క్యూ, ఫోర్స్ఫుల్గా క్విట్ అయిపోండి, అంతే. సి క్విట్ అయిపోయాం. మీరు కావాలంటే మళ్ళీ ఓపెన్ చేసుకొని చూడండి డేటా. సి కేకే డెవాప్స్, సి పూణేనే ఉంది. ఈవెన్ దో నువ్వేదో రాంగ్గా ఎంటర్ చేసినా ఇట్ ఈస్ నాట్ సేవింగ్, ఇట్ ఈస్ నాట్ సేవింగ్. ఓకే ఫైన్, ఆల్ రైట్, ఫైన్. మీకు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని 1-2 సార్లు విని, మీకు అందుకనే నేను ఇక్కడ గ్యాప్ ఇచ్చుంటాను. మీ చేత కూడా కొంచెం వర్క్ చేయించాలి కదా, అన్నీ నేను ఇస్తే కాదు. చూడండి, విఐ కమాండ్ ఇస్ ద పవర్ఫుల్ వైడ్లీ యూజ్ టెక్స్ట్ ఎడిటర్ ఇన్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు సేవ్ ఎలా చేసుకోవాలా, సేవ్ ఎలా చేసుకోవాలా, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, డోంట్ సేవ్, డోంట్ సేవ్కి ఎలా ఫాలో అవ్వాలా, యూ నీడ్ టు నోట్ ఇట్ డౌన్. మీరు కూడా కొంచెం వర్క్ చేయాలండి. ఓకే, నేను ఎటు చెప్పుంటాను దాన్ని మీరు వినగలగాల. నా వాయిస్ మీకు, అందుకనే నేను డెమోన్స్ట్రేషన్స్ ఇచ్చేది. నాతో మీరు కమ్యూనికేట్ అవ్వాలా, నాతో మీరు కమ్యూనికేట్ అవ్వాలా, ఆ డేటాని మీరు నోట్ చేసుకోవాలా. మీరు నోట్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. నోట్ చేసుకునేటప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే నేనున్నాను, నేనున్నాను, మీరు ఉన్నారు అంటారు కదా, నేనున్నాను, డోంట్ వరీ. ఓకే, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. ఓకే ఫైన్. ఎల్ఎస్ఐఫన్ ఎల్ఆర్టీహెచ్, ఎల్ఎస్ఐఫన్ ఎల్ఆర్టీహెచ్. ఇక్కడ చాలా డేటా, 2 ఫైల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి, అలానే 2 ఫైల్స్ ఉన్నాయి, అలానే 3 డైరెక్టరీస్ ఉన్నాయి. ఈ ఫైల్లో ఏ డేటా ఉందో నేను చూడాలా, ఈ ఫైల్లో ఏ డేటా ఉందో నేను చూడాలంటే విఐ కమాండ్ ద్వారా ఓపెన్ చేసి చూడొచ్చు. దట్ ఈస్ నాట్ హైలీ రికమెండెడ్. మనకి క్యాట్ అనే కమాండ్ ఉంది గైస్. మన కమాండ్ నేమ్ ఏంది, క్యాట్. క్యాట్ ద్వారా ఈ ఫైల్లో డేటా ఏముందో చూడొచ్చు. కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ, కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ, క్యాట్ ఫైల్ నేమ్, ఎంటర్. చూడండి, సి ఐఎమ్ ఇన్ నెల్లూరు, ఐఎమ్ ఇన్ పూణే, సారీ ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు, ఐఎమ్ ఇన్ పూణే అనే ఆ ఫైల్లో ఉన్నటువంటి డేటా మనకు వచ్చింది. ఆ ఫైల్లో ఉన్నటువంటి డేటా మనకు వచ్చింది. ఓకే, హౌ మెనీ లైన్స్ ఆర్ దేర్ హియర్, హౌ మెనీ లైన్స్ ఆర్ దేర్ హియర్, హౌ మెనీ లైన్స్ ఆర్ దేర్ హియర్, ఓన్లీ 2 లైన్స్, 2 లైన్స్ డేటా ఉంది. ఓకే, నువ్వు డేటాని డిస్ప్లే చేసేటప్పుడు ఏదైనా ఒక లాగ్ కస్టమర్, సారీ ఒక లాగ్ డెవలపర్కి నువ్వు డిస్ప్లే చేసేటప్పుడు దాని పక్కనే లైన్ నెంబర్స్ కూడా డిస్ప్లే చేయడం బెటర్ కదా. విఐ కమాండ్ ద్వారా నెంబర్స్ని సెట్ చేయడం, ఫైల్లో ఒక లైన్ని డిలీట్ చేయడం, అదే అదే లైన్స్ని డిలీట్ చేయడం, చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకటే రోజు నేను ఆప్షన్స్ అన్ని చెప్తే మీ బుర్ర హీట్ ఎక్కిపోద్ది. ఆ సిచ్యువేషన్ రావాలా, సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను చెప్తాను, డోంట్ వరీ. ఓకే, చాలా ఆప్షన్స్ ఉంటాయి, నేను వాడేది చాలా ఆప్షన్స్ కూడా వాడుతుంటాం. నేను ఒకటే రోజు ఎందుకు చెప్పడం లేదనేది నాకు తెలుసు అది. ఓకే, ఇప్పుడు నేను ఒక లైన్ నెంబర్ కూడా రావాలంటే క్యాట్తో పాటు -n అని పాస్ చేయండి. -n అని పాస్ చేస్తే మీకు లైన్ నెంబర్స్ వస్తాయి. ఫస్ట్ లైన్ ఇది డేటా, సెకండ్ లైన్ ఇది డేటా అని. ఓకే ఫైన్. ఇప్పుడు కొంచెం డేటాని abc.txtలో కూడా ఎంటర్ చేద్దాం. abc.txtలో కూడా విఐ స్పేస్ abc.txt. ఓకే, మల్టిపుల్ వేస్లో ఇన్సర్ట్ చేయొచ్చు. ఐఆమ్ ఫ్రమ్, ఐఆమ్ ఫ్రమ్, ఓకే, హైదరాబాద్, ఐఆమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, ఐఆమ్ ఇన్, ఐఆమ్ ఇన్, ఓకే, ఐఎమ్ ఇన్ గోవా, ఐఎమ్ ఇన్ గోవా. ఏదో శాంపుల్ మెసేజ్ రాశాను, ఇదే మ్యాటర్ ఉంటుందని కాదు, మీ కాన్సెప్ట్ చెప్పాలి కదా, నేను మీ కాన్సెప్ట్ చెప్పాలి కదా. ఎల్ఎస్ఐఫన్ ఎల్ఆర్టీహెచ్. ఇప్పుడు చూడండి, నేను ఐ వాంట్ టు డిస్ప్లే కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ, క్యాట్ కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ, కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ, క్యాట్ ఏబిసి డాట్ టీఎక్స్టీ, క్యాట్ ఏబిసి డాట్ టీఎక్స్టీ. ఇలా ఒక ఫైల్ని డిస్ప్లే చేసావు, ఇంకొక ఫైల్ని డిస్ప్లే చేసావు, అలా 2 ఫైల్స్లో ఉన్నటువంటి డేటాని ఒకేసారి మనం డిస్ప్లే చేయాలనంటే క్యాట్ ఫస్ట్ ఫైల్ ఏమి డిస్ప్లే చేయాలనుకుంటున్నావు, కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ. సెకండ్ ఫైల్ ఏమి డిస్ప్లే చేయాలనుకుంటున్నావు, ఏబిసి డాట్ టీఎక్స్టీ, ఏబిసి డాట్ టీఎక్స్టీ. చూడండి, 2 ఫైల్స్లో ఉన్న డేటా వచ్చిందా లేదా. లైక్ దిస్, విత్ ద హెల్ప్ ఆఫ్ కేకే, సారీ, విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాట్ కమాండ్ యూ కెన్ పాస్ n నెంబర్ ఆఫ్ ఫైల్స్ టు డిస్ప్లే ద డేటా. ఎవ్రీవన్ ఈస్ క్లియర్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే, ఎవ్రీవన్ ఈస్ క్లియర్. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. ఓకే ఫైన్, ఆల్ రైట్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇంతకుముందు మనం ఫైల్స్ని ఎలా క్రియేట్ చేసాం, ఇంతకుముందు మనం ఫైల్స్ని టచ్ కమాండ్ ద్వారా క్రియేట్ చేసాం, టచ్ కమాండ్ ద్వారా క్రియేట్ చేసాం. టచ్ కమాండ్ యూస్ చేయాలని రూల్ లేదు. ఓకే, క్యాట్ కమాండ్ ద్వారా కూడా మనం ఫైల్ని క్రియేట్ చేయొచ్చు, క్యాట్ కమాండ్ ద్వారా కూడా మనం ఫైల్ని క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్, క్యాట్ కమాండ్ నేమ్ క్యాట్, ఓకే, దాని తర్వాత గ్రేటర్ దాన్ సింబల్. గ్రేటర్ దాన్ సింబల్ అంటే డేటాని ఆ ఫైల్లోకి ఇన్సర్ట్ చేస్తాను.
డేటాని ఆ ఫైల్ లేకి మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. It will show the numbers, Naresh. Okay, what he is asking is, okay, whatever the two files you are passing, right? Okay, if you are passing -n, see, it will show the 4 lines. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఫైల్లో 2 ఫైల్స్ ఉన్నాయి, సారీ 2 లైన్స్ ఉన్నాయి, సెకండ్ ఫైల్లో 2 లైన్స్ ఉన్నాయి. ఇట్ విల్ షో ద నెంబర్ -n is common for this cat command. After then whatever you are passing is the mandatory. After then whatever we are passing is the mandatory. All right, perfect, cool. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ls-lrth. ఓకే, నాకు ఆల్రెడీ 2 ఫైల్స్ ఉన్నాయి. విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాట్ కమాండ్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ ఫైల్. చూడండి, గ్రేటర్ దాన్ సింబల్ వాడండి. గ్రేటర్ దాన్ సింబల్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోండి, డేటాని ఇన్సర్ట్ చేస్తున్నా. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? ఫైల్ నేమ్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ linex.txt. linex.txt. ఈ ఫైల్ లేక నేను డేటాని ఇన్సర్ట్ చేస్తున్నా. చూడండి ఎలా క్రియేట్ చేస్తున్నా ఫైల్ని. ఈ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాయి విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్? క్యాట్ కమాండ్. క్యాట్ గ్రేటర్ దాన్, దిస్ ఈస్ ద ఫైల్ నేమ్. ఓకే, ఎంటర్. చూడండి ఇక్కడ నీకు బ్లింక్ అవుతా ఉంది, కసరు పాలేదు. ఇప్పుడు నువ్వు ఎంటర్ చేయండి లైనెక్స్. ఓకే, కమాండ్స్ కమాండ్స్ ఎంటర్ చేయాలి. లైనెక్స్ గిట్ మ్యావెను ఏదో ఇచ్చాను, మ్యావెను సోనార్ కీబ్ linex.txt పెడుతున్నా అన్ని. నెక్సెస్ జెన్కిన్స్ డాకర్ కుబర్నెటిస్ యాన్సిబుల్ ఏడబ్ల్యూఎస్ టెరాఫామ్ SRE. ఓకే, లైక్ దిస్ ఐ అప్డేటెడ్ సమ్ డేటా. ఇప్పుడు ఈ ఫైల్లో డేటా సేవ్ అవ్వాలంటే, ఇప్పుడు నువ్వు డేటాని ఇన్సర్ట్ చేసావు ఈ ఫైల్లోకి. ఇప్పుడు డేటా సేవ్ అవ్వాలంటే నీ కీబోర్డ్లో Ctrl+Dని ప్రెస్ చేయండి. నీ కీబోర్డ్లో ఏం ప్రెస్ చేస్తావు? Ctrl+D. చూడండి, ఎంటర్, ఎగ్జిట్ అయిపోయింది, ఎగ్జిట్ అయింది. Ctrl+D. ట్రై టు అండర్స్టాండ్ గైస్. Ctrl+D. ls-lrth అని కొడితే చూడండి linex.txt వచ్చింది. సరే, ఇప్పుడు linex.txt ఏ డేటా ఉందో చూడాలంటే cat linex.txt. See, okay, are you understood? One more way to insert a data into a file. ఏంలా క్యాట్ గ్రేటర్ దాన్ ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇస్తే ఫైల్ క్రియేట్ అయ్యి ఆ ఫైల్లో డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, డబుల్ గ్రేటర్ దాన్ అంటే అప్ అండ్ ఆపరేషన్ కోసం. డబుల్ గ్రేటర్ దాన్ మనకు దేనికి యూజ్ చేస్తాం? అప్ అండ్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. మీకు ఒక అసైన్మెంట్, క్యాట్ తర్వాత డబుల్ గ్రేటర్ దాన్ ఎలా యూజ్ చేయాలనేది మీరు రీసెర్చ్ చేయండి. మీరు R&D చేయండి. R&D మీ సైడ్ నుంచి కూడా చేయాలా. ఓకే, ఫైన్. ఇప్పుడు మనకేంటంటే ఒక టాస్క్ వచ్చింది. ప్రశాంత్ ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఈ ఫైల్లో డేటా ఉందో నేను అదంతా రాంగ్గా అప్డేట్ చేశాను. క్యాట్ linex.txt ఈ ఫైల్లో డేటా ఉంది కదా, ఈ ఫైల్లో యాక్చువల్గా నేను కమాండ్స్ పెట్టాల్సింది టూల్స్ లిస్ట్ పెట్టాను. నేను టూల్స్ లిస్ట్ని ప్లేస్ చేశాను. యాక్చువల్గా లైనెక్స్ కమాండ్స్ నేను ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. బై మిస్టేక్ నేను టూల్స్ లిస్ట్ పెట్టాను. ఇప్పుడు నేను ఈ డేటాని డిలీట్ చేయాలా. మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసు, ప్రాజెక్ట్లో జూనియర్స్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, సురేష్ ఈ డీటెయిల్స్తో మొత్తం రిమూవ్ చేయమని నేను చెప్పాను అనుకో, ఏం చేస్తారంటే VI స్పేస్ linex.txt ఇలా ఓపెన్ చేస్తారు, VI కానీ విమ్ అని. ఇక్కడ DD అనే కమాండ్ ఉంది. ఓకే, మీకు తెలియదు కదా. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళండి. ఇట్లా స్లోగా రిమూవ్ చేసుకుంటా వస్తుంటాడు. అది ఒక 5 లైన్స్ 10 లైన్స్ ఉంటే మాన్యువల్గా చేశాడంటే మనం వెయిట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 200-300 లైన్స్ ఉంటే కూడా ఇలా చేస్తే అవుతుందా? 1000 లైన్స్ ఉంటుంది, ఇలా చేస్తే అవుతుందా? తొందరగా అవుతుంది, స్లోగా అయితే అవుతుంది. బట్ ఈజ్ ఇట్ హైలీ రికమెండెడ్? కమాన్ గైస్, ఇఫ్ ఐఎమ్ రిమూవింగ్ మాన్యువల్లీ దిస్ డేటా, ఈజ్ ఇట్ హైలీ రికమెండెడ్? నో. నేను సేవ్ చేయడం లేదు. చూడండి, Q: ఇస్తా, డేటా అలానే ఉంటుంది. అలా చేసావంటే నేను ఈజీగా ప్రాజెక్టులు పట్టుకుంటారు. ఓకే, క్యాట్ linex.txt ఈ డేటా నువ్వు ఎప్పుడైనా అంటే అది క్యూబర్నెటిస్ శామ్యుల్ ఫైల్ కానీ డాకర్ ఫైల్ కానీ లేకుంటే ఏదైనా రాంగ్గా రాసినప్పుడు ఆ డేటా మొత్తాన్ని రిమూవ్ చేయాలని అంటే నల్లిఫై చేయడం అంటాం. ఓకే, ఫైల్ ఉంది నీ కాడ, కమాన్, నీ దగ్గర ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్లో ఉన్న డేటా మొత్తాన్ని నల్లిఫై చేసేయాలా, రిమూవ్ చేసి పడేయాలా. దానికోసం గ్రేటర్ దాన్ సింబల్, వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? linex.txt. అంతే. ఆ ఫైల్లో డేంజరస్ కమాండ్ గైస్, ఇది రన్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి ఒకసారి. గ్రేటర్ దాన్ సింబల్ ఫైల్ నేమ్ ఇచ్చామంటే ఆ ఫైల్లో ఉన్న డేటా మొత్తం కరప్ట్ అయిపోతుంది, కమాన్ రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఎంటర్. చూడండి, క్యాట్ స్పేస్ linex.txt డేటా ఉందా? డేటా రావడం లేదు. చూడండి, నవ్ యూ కెన్ ఇన్సర్ట్ VI స్పేస్ linex.txt. ఏం ఇన్సర్ట్ చేయాలా? ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాను. క్యాట్ అనేది కమాండు, LS అనేది కమాండు, PWD అనేది కమాండు, ఓకే, యూనేమ్ అనేది కమాండు, ఓకే, అలానే grep అనేది కమాండు. ఓకే, లైక్ దిస్ ఐఎమ్ ఇన్సర్టింగ్ సమ్ కమాండ్స్. ఓకే, గ్రేటర్ దాన్ సింబల్ దెన్ ఫైల్ నేమ్ ఈస్ గ్రేటర్ దాన్ సింబల్, ఇట్ విల్ హెల్ప్ అస్ టు నల్లిఫై ద డేటా. నల్లిఫై అంటే
ఆల్రెడీ ఉన్న డేటాని రిమూవ్ చేసే దానికోసం వీఆర్ యూజింగ్ రిమూవ్ చేసే దానికోసం వీఆర్ యూజింగ్ గ్రేటర్ దాన్ సింబల్. పర్ఫెక్ట్. ఎవ్రీ వన్ ఈస్ క్లియర్? ఎవ్రీ వన్ ఈస్ క్లియర్? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్. ఇఫ్ యూ ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్, ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ ఆల్సో. ఓకే, బట్ యూ నీడ్ టు బి అటెండ్ ఫ్రమ్ ద డే వన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ న్యూ జాయినీ, ప్లీజ్ go through that please go through that my old videos, okay, previous videos, then come to this session, then you can easily understand. ఓకే, ఇన్ కేస్ ఐ మాడిఫైడ్, హౌ టు డూ, ఎలా చేస్తావు అంటే నరేష్, సేవ్ చేయకుండా బయటకు వచ్చేసే ఫస్ట్. ఏదైనా మాడిఫై చేసాం అనుకో, లేదు పర్టికులర్ పోర్షన్ని ఇన్సర్ట్ చేయాలి, పర్టికులర్ స్ట్రింగ్నే రీప్లేస్ చేయాలి, ఎంటైర్ ఫైల్ కాకుండా అనుకుంటే సెట్ కమాండ్, మనకు వేరే కమాండ్స్ ఉన్నాయి, ఇంకా మనం అంత దూరం ఇక్కడికి రాలేదనమాట ఎలా రీప్లేస్ చేయడానికి. జస్ట్ స్టార్టింగ్ బేసిక్ కమాండ్స్లోనే ఉన్నాం ఇంకా. ఓకే, సెట్ అనే కమాండ్ ఉంటుంది స్ట్రీమ్ ఎడిటర్, దాని ద్వారా చేస్తుంటాం మేము. ఓకే, ఫైన్, పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 ఫైల్స్ ఉన్నాయి గైస్. మనకి ఇది రియల్ టైంలో చాలాసార్లు చేసే కమాండ్, ఇది వర్క్ చేసే కమాండ్. సిచ్యువేషన్ ఇలా వస్తుంది. ఇక్కడ ఇది ఒక లాగ్ ఫైల్ అనుకోండి, ఒక డేటా ఉంది, ఒక అప్లికేషన్కి సంబంధించిన లాగు. ఇది ఒక లాగ్ ఫైల్ అనుకోండి. ఫస్ట్ వన్ ఒక లాగ్ ఫైలు, సెకండ్ వన్ ఒక లాగ్ ఫైలు. ఫస్ట్ వన్ ఏంది, క్యాట్ ఏబిసి డాట్ లాగు. నెక్స్ట్ వన్ ఏంది, క్యాట్ లైనెక్స్ డాట్ లాగు. ఈ 2 లాగ్ ఫైల్స్ అనుకోండి. ఏదో డేటా ఉంది, నేను మాన్యువల్గా మనకు కాన్సెప్ట్ అర్థం కావడానికి ఏదో డేటా ఇచ్చాను. మనకు వర్క్ చేసేటప్పుడు దీంట్లో వేరే డేటా ఉంటుంది, ఎర్రర్స్కి సంబంధించినటువంటి డేటా ఉంటుంది. ఏదో ఫైల్లో ఎర్రర్ డేటా, ఇదొక ఎర్రర్ డేటా, ఇదొక ఎర్రర్ డేటా. ఓకే, ఈ 2 ఎర్రర్స్ని, ఓకే, ఈ 2 ఫైల్స్ని డెవలపర్ వచ్చి, లేదంటే మన లీడ్ ఏం చేస్తుంటే, ప్రశాంత్ ఈ ఏబిసి డాట్ టీఎక్స్టీని, లైనెక్స్ డాట్ టీఎక్స్టీని, ఈ 2 ఫైల్స్ని కొంచెం మెర్జ్ చేసి పంపించవయా. ఇది ఈ డేటాలో ఏముందో ఇష్యూ నేను ఒకసారి చూస్తాను, ఇక్కడ కూడా ఏముందో ఇష్యూ ఒకసారి నేను చూస్తాను. ఈ ఈ ఈ ఈ ఫైల్ని ఈ ఫైల్ని రెండింటిని మెర్జ్ చేసి నాకు ఒకసారి పంపించవయా అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలా? ఓకే, 2 ఫైల్స్గా పంపిస్తావా? ఓకే, 2 ఫైల్స్గా పంపించవచ్చు. అప్పుడే అనుకుంటాడు ఇతనికి ఏదో ఎక్స్పీరియన్స్ లేనట్టుంది ఇతను క్యాండిడేట్గా అనుకుంటారు. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ని పంపించాలా, ఈ ఫైల్ని పంపించాలా, 2 ఫైల్స్ పంపించాలా, 2 ఎర్రర్ ఫైల్సే. ఓకే, ఒకే ఇష్యూకి సంబంధించినటువంటి ఫైల్స్, లాగ్ ఫైల్స్ జనరేట్ అవుతాయి. ఆడ మనకి ట్రాన్సిషన్ ఉంటుంది, 15 మినిట్స్ కొత్త ఫైల్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ 2 ఫైల్స్ పంపించమన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మన కాడ ఉన్నటువంటి 2 ఫైల్స్ ఏంటి, లాస్ట్ ఇయర్ కదా, క్యాట్ ఏబిసి డాట్ టీఎక్స్టీ, లైనెక్స్ డాట్ టీఎక్స్టీ. ఇలా చేస్తే 2 ఫైల్స్ డేటా వస్తుంది ఇక్కడ. ఈ డేటాను మనం ఎవరికి ఇవ్వాలా? లీడ్కి ఇవ్వాలా, మన మేనేజర్కి ఇవ్వాలి. ఎవరు అడిగితే వాళ్ళకి ఇవ్వాలా. ఓకే, గ్రేటర్ దాన్ సింబల్ ఇవ్వండి ఇక్కడ. గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చి, ఓకే, ఎర్రర్స్ ఎర్రర్స్ డాట్ టీఎక్స్టీ. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫైల్లో ఉన్న డేటా, సెకండ్ ఫైల్లో ఉన్నటువంటి డేటా ఒక ఫైల్లోకి కాపీ చేస్తున్నా, మూవ్ చేయడంలా కాపీ చేస్తున్నా. చూడండి, ఎంటర్. చూడండి ఇక్కడ చూడండి, ఎలా సేఫ్ అని ఎలా టీహెచ్ అంటే ఇంకో ఫైల్ క్రియేట్ ఉంటుంది. సారీ, టైపో గైస్, ఎర్రర్స్ టైపు. నో ప్రాబ్లం, మీరు మాకన్నా బాగా తెలుసు మీకు టైపోస్. టైప్ అంటే సింటాక్టికల్ ఎర్రర్ రాశాను, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూడండి, ఎర్రర్స్ డాట్ టీఎక్స్టీలోకి ఈ 2 ఫైల్స్ ఉన్న డేటా వచ్చేసింది. క్యాట్ కావాలంటే డిస్ప్లే చేసి చూడండి. సి, 2 ఫైల్స్లో ఉన్న డేటా వచ్చేసిందా లేదా? అప్పుడు యూ కెన్ షేర్ దిస్ ఫైల్ గైస్. ఎలా షేర్ చేయాలో త్రూ ఎస్సిపి కమాండ్ నేను తర్వాత చెప్తాను మీకు ఎలా షేర్ చేయాలనేది. ఓకే, ఫైన్. ఆర్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ దిస్ ఆప్షన్? ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, మల్టిపుల్ ఫైల్స్ డేటా ఒకే ఫైల్స్లో షేర్ చేయమన్నప్పుడు యూనిట్ యూజ్ ద గ్రేటర్ దాన్ సింబల్, వేరే కొత్త ఫైల్ నేమ్ ఒకటి, ఒక న్యూ ఫైల్ నేమ్. ఎవ్రీ వన్ ఈస్ క్లియర్? కమాండ్ టెల్ మీ. ఎవ్రీ వన్ ఈస్ క్లియర్? కమాండ్ టెల్ మీ గైస్. పర్ఫెక్ట్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ గైస్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఓకే, ఆల్ రైట్, ఆల్ రైట్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్, ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది పెద్ద కాంప్లెక్సిటీ ఏం కాదు. నేనైతే ప్రాజెక్ట్లో పెద్ద వాడలేదు, మనమైతే ప్రాజెక్ట్లో పెద్ద వాడలేదు. ఓకే, ఒక ఫైల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఫైల్ నేమ్ వచ్చేసి విఐ స్పేస్ నేమ్స్ డాట్, లేదంటే నెంబర్స్, లేదా నేమ్స్ డాట్ టీఎక్స్టీ అని ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం. నేమ్ డాట్ టీఎక్స్టీ అని, దీంట్లో డేటాని ఇన్సర్ట్ చేద్దాం.
ఫర్ ఎగ్జాంపుల్ సురేష్, సురేష్, సాయి, ఓకే, రామ్, ఓకే, అభిజిత్, అభిజిత్, ఓకే, కేకే ఫండా, వీళ్ళంతా యూజర్స్. వీళ్ళంతా ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే నేమ్, ఓకే, ఎస్కేప్ కొట్టాను, కోలన్ కొట్టాను, రైట్ కొట్టాను, పిట్ కొట్టాను, ఎంటర్ కొట్టాను, అంతే, దట్స్ ఇట్. క్యాట్ నేమ్ డాట్ టీఎక్స్టీ. ఇక్కడ ఉన్నటువంటి డేటా నీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి డేటా నీకు డిస్ప్లే అవుతుంది. కొన్నిసార్లు రిక్వైర్మెంట్ నాకైతే రాలేదు ఇంతవరకు. అటువంటి సిచ్యువేషన్ వస్తే వేరే ద్వారా చేస్తాం మేము. ఇక్కడ ఉన్నటువంటి డేటాని రివర్స్ చేయాలా, ఇక్కడ ఉన్న డేటాని రివర్స్లో డిస్ప్లే చేయాలా. రివర్స్లో డిస్ప్లే చేయాలంటే లాస్ట్ ఉన్నది ఫస్ట్, ఫస్ట్ ఉన్నది లాస్ట్కి వెళ్ళాలా. అటువంటప్పుడు మనం ఒక ఆర్డర్లో డిస్ప్లే చేయడానికి ఏ కమాండ్ వాడుతున్నాం? క్యాట్ కమాండ్ వాడుతున్నాం. క్యాట్ కమాండ్ వాడుతున్నాం గైస్. దీనిని మనం రివర్స్ చేయాలంటే క్యాట్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది? ట్యాక్ అవుతుంది. కమాండ్ నేమ్ చూడండి, క్యాట్ని రివర్స్ చేస్తేంది, ఇట్లా రివర్స్లో చదవండి, ట్యాక్ అయింది. ఓకే, దెన్ వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? నేమ్ డాట్ టీఎక్స్టీ. ఆర్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్? ఎంటైర్ డేటా ఈస్ రివర్స్డ్. ట్యాక్ ఈస్ ద కమాండ్ టు రివర్స్ దిస్ డేటా. బట్ ఎక్కడ ఇంటర్వ్యూలు అడిగింది కానీ ఎక్కడా లేదు. ఆ సిచ్యువేషన్ వస్తే మీరు యూస్ చేయండి గైస్. ఆ సిచ్యువేషన్ వస్తే మీరు యూస్ చేయండి. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ దిస్. దట్ ఈస్ ద రీజన్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్. క్లియర్? క్యాట్ని రివర్స్ చేసే కమాండ్ అంతే. ఇదేం పెద్ద కాంప్లెక్సిటీ కాదులే. ఓకే, ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం. ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం. ఓకే, ఫైన్. ఇక్కడ మల్టిపుల్ డైరెక్టరీస్ ఉన్నాయి, మల్టిపుల్ డైరెక్టరీస్ ఉన్నాయి, మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే, మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఈ డైరెక్టరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్టరీలో బెంగళూరు అనే డైరెక్టరీలో ఏదో డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రిమూవ్ డైరెక్టరీ. నిన్నే చెప్పుంటా మీకు ఈ కమాండ్ ఆర్ఎండిఏఆర్, డైరెక్టరీని రిమూవ్ చేయడానికి. ఆర్ఎం అంటే రిమూవ్, డిఏఆర్ అంటే డైరెక్టరీ. ఓకే, ఏ డైరెక్టరీని రిమూవ్ చేయాలా? బెంగళూరు అనే డైరెక్టరీని రిమూవ్ చేయాలా. ఇది ఆర్ఎండిఏఆర్ కమాండ్ ద్వారా వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పుంటాను. ఆ డైరెక్టరీ ఎంటీ అయితే మాత్రమే, ఎంటీ అంటే ఆ డైరెక్టరీలో ఎటువంటి ఫైల్స్ సబ్ డైరెక్టరీస్ ఏం లేకపోతే మాత్రమే ఆ డైరెక్టరీ డిలీట్ అవుతుంది ఆర్ఎండిఏఆర్ కమాండ్ ద్వారా. ఓకే, అందువల్ల ఈ కమాండ్ ద్వారా మనకు డిలీట్ కావడం లేదు కాబట్టి మనం ఏ కమాండ్కి వెళ్ళాలంటే ఆర్ఎం అనే కమాండ్కి వెళ్ళాలి. రిమూవ్, ఆర్ఎం అంటే రిమూవ్. దేన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నావు? బెంగళూరు అనే డైరెక్టరీని రిమూవ్ చేయాలనుకుంటున్నావు. ఎలా రిమూవ్ చేయాలా? -RF, రిమూవ్ ఫోర్స్ఫుల్లీ. రిమూవ్ ఫోర్స్ఫుల్లీ అంటే బెంగళూరు అనే డైరెక్టరీ డిలీట్ అయిపోద్ది. ఎస్, డిలీటెడ్. కావాలంటే చూడండి, LS-LRTH చూడండి, సి బెంగళూరు అనే డైరెక్టరీ డిలీట్ అయిపోయింది. అలానే అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఫైల్ని డిలీట్ చేయాలా. ఐ వాంట్ టు డిలీట్ దిస్ కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ. ఆర్ఎం ఓకే, కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ, ఎంటర్. చూడండి, ఆ ఫైల్ కూడా డిలీట్ అయిపోయి ఉంటుంది. కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ చూడండి, కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ కూడా డిలీట్ అయిపోయిందా లేదా? సి ఆర్ఎం ఈజ్ ద కమాండ్. ఆర్ఎం ఈజ్ ద కమాండ్. ఇట్ విల్ హెల్ప్ us to delete the empty directories and non-empty directories, empty files and non-empty files also. ఓకే, రికర్సివ్గా డిలీట్ చేసి తర్వాత చెప్తాను మీకు. అంటే -R, R యూస్ చేస్తే ఇంటర్నల్గా కూడా డిలీట్ అవుతాయి, డోంట్ వరీ. కానీ మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోండి. సి ఆర్ఎం ఈజ్ ద కమాండ్. ఇట్ విల్ హెల్ప్ us to delete a empty directory, non-empty directory or empty file or non-empty file. సారీ, non-empty file. క్లియర్ గైస్? ఒక ఫైల్ని డిలీట్ చేయాలన్నా, ఒక డైరెక్టరీని డిలీట్ చేయాలన్నా వీఆర్ యూజింగ్ ఆర్ఎం ఈజ్ ద కమాండ్. వీఆర్ యూజింగ్ RM is the command. Yeah, see guys, someone is facing issues while doing the payments, guys. Please allow me some time. That limit already crashed for that account. Please allow me some time. In the group, I will share another details. In the group, I will share another details. Sorry for that inconvenience. ఎందుకంటే ఆ లిమిట్ యాజ్ పర్ ద బ్యాంక్ దట్ లిమిట్ గాట్ క్రాష్డ్. డోంట్ వరీ, ఐ విల్ హెల్ప్ యూ. రావ్, ఓకే? Don't worry. Don't do any payments while I am teaching the class. Money is not important nowadays. Okay, not nowadays. Present situation, it is not important. Present, we need to concentrate on Linux commands now. Okay, fine. No problem. All right. Okay, perfect. పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు వరకు మనం బేసిక్ కమాండ్స్ డిస్కస్ చేసాం గైస్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా కానీ ఈ కమాండ్స్ మీకు హెల్ప్ అవుతాయి. అలానే ప్రాక్టీస్ చేయొచ్చు, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, ఫైన్. దీంతో పాటు మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పాలి. నీకు కొన్ని పాయింట్స్ చెప్పాలా. ఇక్కడ LS-LRTH అని కొడితే ఇక్కడ మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. రెగ్యులర్గా వాడుతుంటాం ఈ కమాండ్స్, రెగ్యులర్గా వాడుతుంటాం. ఇక్కడ ఏదో ఫైల్ ఉంది, name.txt లేదంటే linux.txt, క్యాట్ linux.txt. ఎన్ని లైన్స్ ఉన్నాయి? కొంచెమే డేటా ఉంది. దీనికోసం కొంచెం ఎక్స్ట్రా డేటాని కాపీ చేస్తా.
దీనికోసం మనం ఏం చేద్దాం అంటే కొంచెం ఎక్స్ట్రా డేటాని కాపీ చేద్దాం. ఎక్స్ట్రా డేటా కావాలంటే లెట్ మీ గో టు హియర్. ఈ డేటా మొత్తాన్ని కాపీ చేసేస్తున్నా. ఈ డేటా మొత్తాన్ని కాపీ చేస్తున్నాను. జస్ట్ ఏదో సమ్ డేటా అనుకోండి, మీకు ఈ డేటా అర్థం కాకపోవచ్చు. ఓకే, లెట్ మీ కాపీ హోల్ డేటా. నో ఇష్యూ. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డేటాని డిలీట్ చేయాలా? రిక్వైర్మెంట్ చూడండి, ఇక్కడ ఉన్న డేటాని linux.txt డిలీట్ చేసి వేరే డేటాని కావాలా? చూడండి, గ్రేటర్ దాన్ కావాలని చేస్తున్నాను, మీ కాన్సెప్ట్ అర్థం కావడానికి. చూడండి, క్యాట్ linux.txt ఇంక డేటా ఏమి ఉండదు. ఇప్పుడు నువ్వు ఏదైనా ఇన్సర్ట్ చేయాలంటే vi స్పేస్ linux.txt, ఇక్కడ ఫైల్ని ఓపెన్ చేసిన తర్వాత నీ కీబోర్డ్లో ఐని ప్రెస్ చేయి, ఇన్సర్ట్ మోడ్కి వస్తావు. దాని తర్వాత రైట్ రైట్ క్లిక్, పేస్ట్. నువ్వు ఏ డేటా అక్కడ డేటాని సెలెక్ట్ చేస్తే కాపీ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కంట్రోల్-C కొట్టండి. నువ్వు ఇదే డేటాని ఇన్సర్ట్ చేయాలని కాదు, గూగుల్లోకి వెళ్ళి వికీపీడియాకి వెళ్ళి ఏదైనా డేటాని ఇన్సర్ట్ చేసుకోండి. మీ కాన్సెప్ట్ చెప్పాలి కాబట్టి నేను డేటా లేదు కదా, అందుకని ఏదో ఒక డేటాని తీసుకున్నాను. చూడండి, ఏదో డేటా తీసుకున్నాను. ఓకే, వీఆర్ ఇన్సర్టింగ్ సమ్ డేటా. ఓకే, ఫైన్, సేవ్ ఇట్, ఎస్కేప్, రైట్, పిట్, ఎస్, సేవ్డ్. ఇప్పుడు క్యాట్ linux.txt అని కొడితే నా లైనక్స్ సర్వర్లో అక్కడ ఉన్న డేటా మొత్తం వచ్చింది ఇక్కడ నాకు. సి, ఆల్ ద డేటా ఈజ్ డిస్ప్లేడ్. ఓకే, లాస్ట్లో ఎంటీ లైన్స్ కూడా డిస్ప్లే అయినాయి. ఓకే, ఆ ఎంటీ లైన్స్ రిమూవ్ చేద్దాం. ఏ స్పేస్ ఎంటీ లైన్స్ డిస్ప్లే అయినాయి, కన్ఫ్యూజన్ వస్తుంది లేకపోతే ఈ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు. లెట్ మీ రిమూవ్ ఆల్ దిస్ ఎంటీ లైన్స్ ఆల్సో. ఓకే, ఇక్కడ dd అనే కమాండ్ ఉంటుంది. ఎనీవే, నో ప్రాబ్లం. లెట్ మీ గో టు ఇన్సర్ట్ మోడ్. లెట్ మీ రిమూవ్ ఆల్ దిస్ ఎంటీ లైన్స్. బ్యాక్ స్పేస్ కొట్టండి కీబోర్డ్లో, అంతే. ఎస్కేప్, రైట్ అండ్ పిట్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఎన్ని లైన్స్ ఉన్నాయి? లైన్ నెంబర్లు కావాలంటే మనకి ఏం చేస్తాం? క్యాట్తో పాటు మనం -n అనేటువంటి ఆప్షన్ పాస్ చేస్తాం. చూడండి, 175 లైన్స్ ఉన్నాయి నాకు ఆ డేటా. 175 లైన్స్ డేటా ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఒక లాగ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, లాగ్ అనుకోండి, ఫ్లోటింగ్ లాగ్స్, లైవ్ లాగ్స్ మన క్యూబర్నెటిస్లో చూపిస్తాను మీకు. -F అనే ఆప్షన్ యూస్ చేసి టైల్ కమాండ్ ద్వారా మనం ఫ్లోటింగ్ లాగ్స్ చూస్తాం. ఫైన్. ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే లాస్ట్లో ఉన్నటువంటి ఒక 10 లైన్స్ కావాలి డేటా. ఈ 10 లైన్స్ డేటా కావాలి నాకు. లాస్ట్లో ఏవైతే 10 లైన్స్ ఉన్నాయో ఆ 10 లైన్స్ డేటా కావాలా? ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే టైల్ అని ఇచ్చి, టైల్ కమాండ్ నేమ్ ఏంది? TAIL. టైల్ ఫైల్ నేమ్ ఏంది? linux.txt. టైల్ ఫైల్ నేమ్ .txt. చూడండి, లాస్ట్లో 165 నుంచి స్టార్ట్ అయింది. 166 నుంచి ఇక్కడ చూడండి ఎంటీ లైన్. 166 ఎంటీ కదా లైను, అందుకల్లా ఫస్ట్ లైన్ ఎంటీ వచ్చింది. దాని తర్వాత చూడండి లాస్ట్ 10 లైన్స్ డిస్ప్లే అయినాయి. ఓకే, ఫైన్. ఇలా మనకి లాస్ట్ 10 లైన్స్ కావాలని అంటాడు కొన్నిసార్లు. లైవ్ లాగ్స్ కావాలంటారు. లైవ్ లాగ్స్ కావాలంటే ఆ ఫైల్ నేమ్ ఇచ్చేసి -F వాడండి. -F వాడితే లైవ్ లాగ్స్ వస్తాయి. ఇప్పుడు మనకు లైవ్ లాగ్ లేదు కాబట్టి నేను లైవ్లో మీకు లాగ్స్ ఎలా జనరేట్ అవుతుంటాయి బ్యాక్ ఎండ్లో చూపించలేను. ఒక ప్రాజెక్ట్ నేను డిప్లాయ్ చేసిన తర్వాత క్యూబర్నెటిస్ క్లస్టర్లోకి అప్లికేషన్ బ్యాక్ ఎండ్లో యాక్సెస్ చేస్తూ ఉంటే ఇక్కడ లాగ్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఐ విల్ షో ఇన్ బ్యాక్ ఎండ్ ప్రాక్టికల్లీ ఇన్ క్యూబర్నెటిస్ గైస్. లైవ్ లాగ్స్ గురించి డిస్కస్ చేస్తాను. అప్పుడు కూడా నేను మళ్ళీ టైల్ కమాండే వాడతాను. ఓకే, ఫైన్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. లాస్ట్ 10 లైన్స్ కావాలంటే వీఆర్ యూజింగ్ టైల్ జస్ట్ ఫైల్ నేమ్. 1 second, it's my bad. Okay, let me use what is the file name. ఇక్కడ మీరు ఫైల్ నేమ్ చూసారంటే వాట్ ఇస్ ద ఫైల్ నేమ్? linux.txt. ఓకే, cat -n linux.txt అంటే మీకు అన్ని లైన్స్ ఎన్ని వస్తాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ టైల్ కమాండ్ ద్వారా లాస్ట్ 10 లైన్స్ వస్తాయి అని చెప్పావు కదా ప్రశాంత్. నాకు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 20 లైన్స్ కావాలా. -n తర్వాత మీరు 20 అయినా పాస్ చేయండి. ఓకే, లేదనుకుంటే -n కాకుండా డైరెక్ట్గా 20 అయినా పాస్ చేయండి. -20 అయినా, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. -20 అని పాస్ చేస్తే లాస్ట్ 20 లైన్స్ వస్తాయి. అంటే 154 నుంచి 175 వరకు, 156 నుంచి ఏదో 20 లైన్స్ వస్తాయి. లాస్ట్ 20 లైన్స్ వస్తాయి. ఎంటర్ కొట్టి చూడండి. నాట్ క్యాట్ గైస్, వీ నీడ్ టు యూస్ వాట్? టైల్ -20. సి, టైల్ -20 లైనక్స్ అంటే లాస్ట్ 20 లైన్స్ వచ్చాయి. లాస్ట్ 20 లైన్స్ డిస్ప్లే అయినాయి. ఇలా టైల్ కమాండ్ మనం రియల్ టైంలో ఎన్ని లైన్స్ డిస్ప్లే చేయమంటే డెవలపర్ వచ్చి అన్ని లైన్స్ని మీరు డిస్ప్లే చేసే విధంగా ఉండాలి. ఓకే, కొన్నిసార్లు రిక్వైర్మెంట్ ఎలా వస్తుందంటే ఇక్కడ ls-lrth అని కొడితే 2 ఫైల్స్ ఉన్నాయి.
లైనెక్స్ డాట్ టీఎక్స్టీ ఒక ఫైలు, ఆ ఫైల్ సైజ్ ఇది. ఓకే, నేమ్స్ డాట్ టీఎక్స్టీ ఒక ఫైలు. ఇప్పుడు క్యాట్ క్యాట్ నేమ్ డాట్ టీఎక్స్టీ లైనెక్స్ డాట్ టీఎక్స్టీ అని కొడితే ఫస్ట్ నేమ్స్ డిస్ప్లే అవుతాయి, లైనెక్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్స్ డిస్ప్లే అవుతాయి. చూడండి, ఫస్ట్ నేమ్లో ఏముందో డిస్ప్లే అయి ఉంటుంది. అప్కి వెళ్తే చూడండి, నేమ్స్లో ఉన్న డేటా డిస్ప్లే అయింది ఫస్ట్. దాని తర్వాత లైనెక్స్లో ఉన్నటువంటి డేటా డిస్ప్లే అయింది, లైనెక్స్లో ఉన్నటువంటి డేటా డిస్ప్లే అయింది. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటంటే, కొన్నిసార్లు డెవలపర్లు ఏం చేస్తారంటే, ప్రశాంత్ ఈ ఫైల్లో ఈ ఫైల్లో నాకు లాస్ట్లో ఉన్నటువంటి ఒక 50 లైన్స్, ఈ ఫైల్లో ఒక లాస్ట్లో ఉన్నటువంటి ఒక 50 లైన్స్, ఈ రెండు ఫైల్స్లో లాస్ట్ ఒక 10 లైన్స్ తీసుకొని డేటా పంపించమంటాడు. ఎంటైర్ ఫైల్ వద్దు, ఫైల్ సైజ్ చాలా ఎక్కువ ఉంది, ఫైల్ సైజ్ చాలా ఎక్కువ ఉంది, ఇక్కడ ఒక 10 లైన్లు, ఇక్కడ ఒక 10 లైన్లు పంపించమంటాడు. అర్థమైందా మీకు రిక్వైర్మెంట్? ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్? ఫైల్ సైజు హ్యూజ్ ఉంది ప్రశాంత్. రీసెంట్గా లాస్ట్లో కింద ఉంటుంది కదా లాగు, ఆ లాగు లాస్ట్ ఒక 10 లైన్స్ పంపించి చాలు మాకు, నేను డీబగ్ చేసి చూస్తాను, కావాలంటే అడిషనల్గా తర్వాత చూద్దాం లాగ్స్ అంటాడు, తర్వాత చూద్దాం లాగ్స్ అంటాడు. ఓకే, అప్పుడు ఏం చేయాలి మనం యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్గా? అప్పుడు ఇమీడియట్గా నువ్వేం చేస్తావు, మళ్ళీ గూగుల్లో కొడతావా? అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తావు అంటే, ఇక్కడ లాస్ట్ 10 లైన్స్ ఇక్కడ నుంచి రావాలంటే ఏం చేస్తాం, టైల్ నేమ్ డాట్ టీఎక్స్టీ, ఇక్కడ 10 లైన్లు వచ్చాయి నీకు, ఇక్కడ ఒక 10 లైన్లు వచ్చాయి. దీని తర్వాత ఇక్కడ ఈ ఫైల్ నుంచి కూడా అడిగాడు డెవలపర్, అప్పుడు ఏం చేస్తాం మనం, లైనెక్స్ డాట్ టీఎక్స్టీ. ఓకే, టైల్ నేమ్ డాట్ టీఎక్స్టీ లైనెక్స్ డాట్ టీఎక్స్టీ టైల్తో రెండు ఫైల్స్ని పాస్ చేయండి, ఎంటర్ కొట్టండి. చూడండి, ఫస్ట్ ఫైల్లో 10 లైన్స్, అంటే 10 లైన్స్ లేవు కాబట్టి అన్నీ రాలా మీకు, 10 లైన్స్ లేవు కాబట్టి అన్నీ రాలేదు. కానీ ఇక్కడ చూడండి 10 లైన్స్ వచ్చిందిగా, 10 లైన్స్ వచ్చిందిగా. ఈ ఫైల్లో 10 లైన్స్ లేవు కాబట్టి రాలేదు, ఉండుంటే వచ్చేది. ఇక్కడ చూడండి లైనెక్స్ డాట్ టీఎక్స్టీలో. కానీ ఇలా నువ్వు ఫైల్ని షేర్ చేయడం వల్ల ఇక్కడ నేమ్ పడుతుంది కదా, నేమ్ డాట్ టీఎక్స్టీ లైనెక్స్ డాట్ టీఎక్స్టీ, ఫైల్ నేమ్ పడకుండా డేటా ఇవ్వాలనుకుంటే డెవలపర్కి, ఫైల్ నేమ్ పడకుండా డేటా ఇవ్వాలనుకుంటే ఈ రెండు ఫైల్స్ మధ్యలో ఒక -q అని పెట్టు. ఏం ఆప్షన్ పాస్ చేస్తావు, -q. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా ప్రశాంత్ అని అంటే, ప్రాక్టీస్ చేస్తే వర్క్ చేసే వాళ్ళకైతే మీకు గుర్తుంటాయి. ప్రాక్టీస్ చేయాలా, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ చేయాలి మీరు, హార్డ్ వర్క్ చేయకపోతే రాదు. ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఒకసారి రాలేదా, 2 సార్లు చేయండి, 3 సార్లు చేయండి, 4 సార్లు చేయండి, ఇబ్బంది ఏం లేదు. ప్రాక్టీస్ చేయడం ఆపొద్దు. ప్రాక్టీస్ చేయడం ఆపితే తర్వాత చేయాల్సి ఉంటుంది హార్డ్ వర్క్, లైఫ్ లాంగ్ సర్వీస్ చేయాల్సి వస్తుంది మీరు. ఓకే, నాన్ టెక్నికల్ వర్క్కి. ఓకే, ఫైన్. ఇక్కడ చూడండి, టైల్ ఫస్ట్ నేము, ఫస్ట్ ఫైల్ నేమ్, సెకండ్ ఫైల్ నేమ్, మధ్యలో -q అని ఇచ్చా. చూడండి, ఎక్కడన్నా ఫైల్ డీటెయిల్స్ వచ్చాయా? ఎక్కడా రాలేదు, రెండు డీటెయిల్స్ మెర్జ్ అయిపోయినాయి. ఇక్కడ అదే ఇక్కడ కానీ చూడండి, ఇక్కడ డేటా చూడండి, ఈ కమాండ్ ముందు డేటా ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫైల్ నుంచి ఈ డేటా వచ్చింది, సెకండ్ ఫైల్ నుంచి ఈ డేటా వచ్చింది అని అవసరం లే. అతను లాస్ట్ టోటల్ మెర్జ్ చేసి ఇవ్వమన్నాడు, అటువంటిప్పుడు మెర్జ్ చేయమన్నప్పుడు యూనిట్ ఈస్ ద -q. క్లియర్? క్లియర్ ఎవ్రీవన్? ఏం -q దేనికంటే స్కిప్ చేయడానికి, ఫైల్ నేమ్స్ని డిస్ప్లే చేయకుండా, ఇటువంటి ఫైల్ నేమ్స్ని డిస్ప్లే చేయకుండా స్కిప్ చేయడానికి. ఓకే, ఫైన్. ఇప్పుడు ప్రశాంత్, నా కాడ నా కాడ ఒక ఫైల్ ఉంది, ఈ లైనెక్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ ఉంది. ఈ లైనెక్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్లో ఫస్ట్ లాగ్ ఫైల్కి మూవ్ చేసి షేర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అది ఇంకెట్టా మీకు తెలుసు కదా నరేష్. యా, ఫైన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్లో సమ్ డేటా, ఫస్ట్ నుంచి స్టార్ట్ అయితే చాలా డేటా ఉంది. లెట్ మీ డిస్ప్లే లైన్ నెంబర్, క్యాట్తో పాటు లైన్ నెంబర్ డిస్ప్లే చేయాలంటే -n అని ఇస్తే లైన్ నెంబర్స్ కూడా వచ్చాయి మనకి. ఇప్పుడు లాస్ట్ 10 లైన్స్ కాదు, నాకు కావాల్సింది ఫస్ట్లో ఉన్నటువంటి 10 లైన్స్ కావాలి ప్రశాంత్. నాకు ఫస్ట్లో ఉన్నటువంటి 10 లైన్స్ కావాలా, డిస్ప్లే చేయి ప్రశాంత్ అంటాడు. ఫస్ట్లో ఫస్ట్లో ఒక 10 కానీ 15 కానీ 20 కానీ ఎన్నో కావాలంటాడు. ఓకే, ఈ లైనెక్స్ డాట్ టీఎక్స్టీలో. ఓకే, అప్పుడు మీరు ఏ కమాండ్ యూస్ చేయాలంటే, హెడ్ అనే కమాండ్ యూస్ చేయాలా. హెడ్, ఓకే, LSILRTH అంటే ఫైల్ నేమ్ ఏంది, హెడ్, హెడ్, ఫైల్ నేమ్ ఏంది, లైనెక్స్ డాట్ టీఎక్స్టీ. చూడండి, ఫస్ట్లో ఉన్నటువంటి 10 లైన్స్ వచ్చాయి, అలా 15 లైన్స్ కావాలంటే -15, 20 లైన్స్ కావాలంటే -20, లేదు 30 లైన్స్ కావాలంటే -30. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఓన్లీ 5 లైన్స్, -5. చూడండి, సి ఓన్లీ 5 లైన్స్ ఆర్ డిస్ప్లేడ్. ఎవ్రీవన్ ఈస్ క్లియర్ గైస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే? ఎవ్రీవన్ ఈస్ క్లియర్? సి 5 లైన్స్ ఆర్ డిస్ప్లేడ్. ఎందుకంటే ఎంటీ లైన్ కూడా కౌంట్ గైస్, ఎంటీ లైన్ ఆల్సో కౌంట్. ఓకే, ఫైన్. కానీ కానీ నేను రియల్గా ఇష్యూని ఫేస్ చేశాను గైస్. నేను కూడా స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. ఎందుకనంటే మేము డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్లో కోడ్ రాసేవాళ్ళం, ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ కోడ్ రాసేవాళ్ళం. ఇటువంటి కమాండ్స్ అన్ని మాకు అంత అవసరం లేదు. ఇప్పుడంటే డెవలప్మెంట్ టీం కూడా కొంచెం డీబగ్గింగ్ స్కిల్స్ నేర్చుకున్నారు.
కోడ్ మీద మాకు మెయిన్ టార్గెట్ ఉండేది. ఒకసారి సడన్గా ఒక డెవలపర్ వచ్చాడు. డెవలపర్ వచ్చి ఏం చేశాడంటే, ప్రశాంత్, నీ దగ్గర ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్ ఉంది. యాక్చువల్గా టైం స్టాంపు తర్వాత నేను ఆక్ కమాండ్ అని ఒకటి ఉంటుంది, కాలం వైజ్ డేటా తీసేది, తర్వాత చెప్తాను మీకు. క్యాట్ లైనెక్స్ డాట్ ఇదో ఈ లాగ్ ఫైల్ ఉంది ప్రశాంత్. ఈ లాగ్ ఫైల్ ఉంది ఇక్కడ. ఓకే, గ్రెప్ కమాండ్ కూడా మీకు ఇంకా చెప్పలేదు కదా, ఆ సిచ్యువేషన్ గ్రెప్ కమాండ్ కూడా ఇంక్లూడ్ చేయమన్నాడు అతను. గ్రెప్ అని చెప్పలేదు, సిచ్యువేషన్లో నేను గ్రెప్ వాడాల్సి వచ్చేది. క్యాట్ చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఐఫోన్ ఎన్ అని ఇస్తాను. చాలా లైన్స్ ఆఫ్ లాగ్ ఉంది డేటా ప్రశాంత్. ఇక్కడేదో ఇక్కడేదో ఈ లైన్ నుంచి ఎర్రర్ ఉంది. నాకు లైన్ నెంబర్ 100 నుంచి లైన్ నెంబర్ 100 నుంచి నాకు లైన్ నెంబర్ 120 వరకు డేటా కావాలి ప్రశాంత్. లైన్ నెంబర్ 100 నుంచి 120 వరకు ఈ డేటా కావాలా? ఇక్కడేదో ఇష్యూ వస్తుంది నాకు. ఈ లాగ్ చూస్తుంటే ఈ లైన్లోనే ఉంది ఎర్రరు. నాకు ఎంటైర్ ఫైల్ వద్దు. నాకు ఎంటైర్ ఫైల్ వద్దు. సో అండ్ సో లైన్ నెంబర్లో ఎర్రర్ స్టార్ట్ అయింది. సో అండ్ సో లైన్ నెంబర్లో ఆ ఎర్రర్ మళ్ళా క్లోజ్ అయింది. తర్వాత వచ్చేటట్టుకు ఛాన్స్ ఉంది. ఈ సో అండ్ సో స్టార్టింగ్ నెంబర్ నుంచి ఈ సో అండ్ సో ఎండింగ్ నెంబర్ వరకు డేటా కావాలని అడిగాడు. అర్థమైంది మీకు రిక్వైర్మెంట్? లాగ్ ఫైల్లో చాలా ఉన్నాయి డేటా, అంటే చాలా నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంది. డెవలపర్ వచ్చాడు, ప్రశాంత్ పింగ్ చేశాడు టీమ్స్లో. ప్రశాంత్, కెన్ యూ ప్లీజ్ షేర్ ద సమ్ డేటా ఫ్రమ్ దిస్ లైన్ నెంబర్ టు దిస్ లైన్ నెంబర్ అని అన్నాడు అంతే. ఓకే, ఏ టు బి అన్నాడు. ఆర్ యూ గైస్ ఆర్ క్లియర్? వాట్ ఈస్ ద టాస్క్? వాట్ ఈస్ ద టాస్క్? ఆర్ యూ గైస్ ఆర్ క్లియర్ ఆర్ నాట్ క్లియర్? ఎవ్రీవన్ ప్లీజ్ రెస్పాండ్ గైస్. ఇఫ్ యూ గైస్ ఆర్ నాట్ రెస్పాండింగ్, హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ విత్ దిస్ సినారియోస్? పర్ఫెక్ట్, పర్ఫెక్ట్, ఎస్. ఓకే, ఫైన్. ఓకే, ఇప్పుడు లైన్ నెంబర్ 100 నుంచి లైన్ నెంబర్ 120 వరకు డేటా కావాలన్నాడు. కెన్ ఎనీవన్ ప్లీజ్ షేర్ మీ ద కమాండ్? కెన్ ఎనీవన్ ప్లీజ్ షేర్ మీ ద కమాండ్? యు నో ద హెడ్, యు నో ద టైల్. ఎస్, యు నో ద హెడ్ కమాండ్, యు నో ద టైల్ కమాండ్. యూట్యూబ్లో చూశారు, అతను చెప్పారు, ఇతను చెప్పారు, ఆ ప్రాజెక్టులు అన్నారు, ఈ ప్రాజెక్టులు అన్నారు. కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలా, ఆ కమాండ్స్ని మన ప్రాజెక్ట్లో ఎలా వాడాలా? ఊరికే కమాండ్ నేర్చుకుంటే కాదు. అందరు కమాండ్స్ నేర్చుకోవచ్చు. చాట్ జీపీటీకి వెళ్ళి సెర్చ్ చేస్తే వస్తుంది, గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే వస్తుంది, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. కానీ ఎక్కడ వాడాలి దాన్ని, అదే ఇంపార్టెంట్ ఆడ. నేర్చుకున్నది కొంచెమైనా ఇంప్లిమెంట్ చేయాలి. నువ్వు 100 బుక్కులు చదివినా వేస్టే, ఒక బుక్ చదివి ఇంప్లిమెంట్ చేయి. దట్ ఈస్ ద మేజర్ టార్గెట్ గైస్. Come on, I need this data. As a DevOps engineer, how can you do it? Can you please help me? Okay, can you please help me how to do it? Can you please help me? Head, no, that will not work out. Two, చూడండి, నరేష్ is sharing some option. Let me run it. Whatever Naresh shared. Okay, I appreciate your efforts, Naresh. I appreciate it. Okay, great effort. Anyway, you tried. That is my see. Sorry, it is linex.txt. It is not there, right? Yeah, see, I appreciated your effort. See what data it is showing. What data it is showing? Different data. See, different data. Okay, you searched somewhere, right? Okay, 120 only. 120. Oh yeah, it is showing some data. See, different. Let me clear the screen. See here, already ఈ డేటా ఉందా మనకి. సి, 2 ఈజ్ నాట్ వర్కింగ్. 2 ఈజ్ నాట్ వర్కింగ్. అందువల్ల పైథాన్లో ఉన్న డేటా మొత్తం డిస్ప్లే అయిపోతుంది. రాంగ్ ఇది, కమాండ్ కరెక్ట్ కాదు. టైల్ I-120 వెంకటరామరెడ్డి. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన రిక్వైర్మెంట్ జస్ట్ అబ్జర్వ్ చేయండి. క్యాట్ ఐఫన్ linex.txt. ఇక్కడ ఇక్కడ చాలా డేటా ఉంది. ఎందుకని ఇట్లా స్ట్రెస్ చేస్తాం అంటే, మీ బ్రెయిన్ కూడా పనిచేయాలి మాతో పాటు. మీరు కూడా కొంచెం యాక్టివ్ అవ్వాలా. అరే ఇది ఎలా అవుతుంది అని. ఇప్పుడు టైల్ I-120 అంటే ఏమవుతుంది? కింద నుంచి వస్తుంది. కింద నుంచి 20 వస్తాయి నీకు. ఇక్కడ నుంచి 20 లైన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ కనుక 20 లైన్స్ వస్తాయి. టైల్ I-120 అంటే లాస్ట్ 20 లైన్స్ వస్తాయి. హెడ్ I-120 నో. ఓకే, నో ప్రాబ్లం. కెన్ ఐ డూ ఇట్? ఒక సింపుల్ వేలో ఎలా చేయాలి, ఒక ప్రాసెస్ చెప్తాను. దాన్ని బట్టి మీరు అదే నెంబర్ కాదు, ఏ నెంబర్ అయినా తీసుకొని చేయండి. ఏ నెంబర్కైనా వర్క్ అవుతుంది అలా. చూద్దాం, వర్క్ అవ్వాలా మనం చూద్దాం. డిస్ప్లే చేసి చూద్దాం. చూద్దామా? ఓకే, ఐఎమ్ రెడీ. ఆర్ యు గైస్ ఆర్ రెడీ?
ఎస్, కమాన్. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, నేను క్యాట్ కమాండ్ ద్వారా క్యాట్ కమాండ్ ద్వారా క్లియర్ చేస్తే స్క్రీన్ క్లియర్ అయింది. క్యాట్ కమాండ్ ద్వారా ఉన్న డేటా మొత్తాన్ని డిస్ప్లే చేసుకున్నాను. ఇలానే చేయాలని కాదు, మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఒక లైన్ నెంబర్ 1 నుంచి నేను మొత్తం డేటాని డిస్ప్లే చేశాను. మొత్తం డేటాని డిస్ప్లే చేశాను. ఎన్ని లైన్స్ ఉంది? 175 ఉంది. మనకు కావాల్సింది ఎక్కడి నుంచి? 100 నుంచి 120. ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి డేటాని ఇక్కడ వచ్చినటువంటి డేటాని నెక్స్ట్ కమాండ్కి ఇన్పుట్గా పాస్ చేయాలంటే పైప్ సింబల్ని యూస్ చేయాలి. పైప్ పైప్ సింబల్ పైప్ సింబల్ పైప్ సింబల్ని యూస్ చేయాలి. ఇక్కడ పైప్ సింబల్ని యూస్ చేసి మనకి మనకి రిక్వైర్మెంట్ ఏంది? 1 to 100, సారీ 100 to 120. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్, లెట్ మీ టేక్ మార్కర్. మనకు కావాల్సింది 100 to 120 లైన్స్. అంటే నేను ఒక సింపుల్ సినారియో చెప్పాను గైస్. ఇది ఏ సిచ్యువేషన్ అయినా కావచ్చు. 100 to 120 కాదు, సో అండ్ సో టైం స్టాంప్ నుంచి మార్నింగ్ 6:50 నుంచి మార్నింగ్ 6:50 నుంచి 7:20 వరకే లాక్స్ అడుగుంటారు. 100 టైమ్స్ అడుగున్నారు మమ్మల్ని అలా. స్పెసిఫిక్ టైం స్టాంప్ ఇదో, ఈ టైం స్టాంప్ మ్యాచ్ అయిందా మీ గ్రెప్లో? అక్కడి నుంచి మీకు ఇంకా గ్రెప్ చెప్పలేదు కదా, అక్కడి నుంచి నాకు ఇంకొక టైం స్టాంప్ ఈ మధ్యలో ఉన్నటువంటి లాగ్ షేర్ చేయమని డెవలపర్ మా దగ్గరికి వచ్చి 100 టైమ్స్ అడుగున్నారు గైస్. దట్ ఈస్ మై, మీరు ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయ్ అయితే మీకు తెలిసి ఉంటుంది కూడా నేను చెప్పేది కరెక్టా కాదని. ఓకే, ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ నేను ఇన్పుట్గా నెక్స్ట్ కమాండ్కి పాస్ చేస్తున్నాను. మనకు కావాల్సింది ఏంది? 100 to 200 కాబట్టి నేను ఫస్ట్ 200 లైన్స్ కావాలనుకున్నా. నేను ఫస్ట్ 100 to 120 కదా, 100 to 120. నేను ఫస్ట్ 120 లైన్స్ తీసుకుంటాను. 1 to 120 తీసుకుంటాను. 1 to 120 ఒకేసారి తీసుకుంటాను. ఇప్పుడు 1 to 120 కావాలంటే హోల్ డేటాలో ఏంది? ఇప్పుడు ఏం చేయాలి మనం? లెట్ మీ క్లియర్, allow me 1 second. Yeah, it's loading. Come on. 1 second గైస్. దీన్ని వాడకూడదు అనుకున్నాను, నేను మళ్ళీ వాడాను. యా, దీన్ని రేపు రీస్టార్ట్ చేస్తాను, రేపు క్లాస్కి వచ్చే తల్లికి. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ మొత్తం లైన్స్, అన్ని లైన్స్ వస్తున్నాయి. ఫస్ట్ 120 లైన్స్ కావాలంటే ఫస్ట్ 120 లైన్స్ కావాలంటే ఏది కమాండ్ వాడాలా? టెయిల్ టెయిల్ -120. ఫస్ట్ 120 లైన్స్ వస్తాయి చూడండి. టెయిల్ అంటే ఏంది? లాస్ట్ 120 లైన్సా? లాస్ట్ 120 లైన్స్ కదా. మనకు అలా కాదు. 1 సెకండ్, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఉండాలంటే మనకి ఫస్ట్ 120 లైన్స్ రావాలంటే హెడ్ హెడ్ చూడండి, ఫస్ట్ 120 లైన్స్ వచ్చాయి. ఈ కమాండ్ ద్వారా క్యాట్ -n linex.txt అంటే హోల్ డేటా, ఇన్ని లైన్స్ ఉందో మొత్తం డేటా, దాంట్లోంచి మనకి ఫస్ట్ 120 లైన్స్ కావాలంటే మళ్ళా 120. ఓకే, మళ్ళీ పైప్ సింబల్ వేయాలా? మళ్ళీ పైప్ సింబల్ అయ్యింది చూడండి. ఫస్ట్ నుంచి 120 వచ్చింది. కానీ డెవలపర్ అడిగింది ఏంది మనల్ని? ఈ 120 కాదు ప్రశాంత్, నాకు 100 నుంచి 120 కావాలన్నాడు. 100 నుంచి 120 కావాలన్నప్పుడు కాబట్టి మనకి ఇప్పుడు లాస్ట్ 20 తీసుకుంటే సరిపోతుందా? వచ్చిన అవుట్పుట్లో లాస్ట్ 20 తీసుకుంటే చాలు. ఇక్కడ 120 లైన్స్ వస్తున్నాయి డేటా, ఇక్కడ 120 లైన్స్ వస్తుంది. ఇక్కడ 120 లైన్స్ వచ్చిన తర్వాత ఈ వచ్చినటువంటి అవుట్పుట్లో లాస్ట్ 20 లైన్స్ కావాలంటే ఏంది? టెయిల్ -20, అవునా కదా? లాస్ట్ 20 లైన్స్ చూడండి. సి నౌ, ఆర్ యు ఏబుల్ టు సీ ద డేటా ఫ్రమ్? 1 second, it is not working as expected. It is not working. 1 second, let me rerun the code. Okay, see, are you able to see? అంటే ఇప్పుడు నీకు 101 నుంచి వచ్చింది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 21 అని నువ్వు ఏమవుద్ది? 100 నుంచి వచ్చిందా లేదా డేటా? ఆర్ యు అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్? మీరు బ్రెయిన్ కొంచెం ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ఇలానే చేయాల్సిన అవసరం లేదు, మల్టిపుల్ వేస్లో చేయొచ్చు మనం. చూడండి, లైన్ నెంబర్ 100 నుంచి ఇతను 120 వరకు అడిగాడు. ఇప్పుడు మనం అతనికి షేర్ చేయాలి కాబట్టి దీన్ని ఏం చేయాలా? ఇంకొక ఫైల్కి మూవ్ చేయాలంటే గ్రేటర్ దాన్ సింబల్, ఓకే, log.txt అని ఒక ఫైల్ కన్వర్ట్ చేస్తే log.txt ఆ డేటా మొత్తం వెళ్ళిపోద్ది. ఆ log.txt ఫైల్ని మనం డెవలపర్కి ఇస్తే సరిపోద్ది. ఓకే, ఫైన్. Someone is asking, Jyoti is asking, okay, 60 to 90 lines. 60 to 90 lines he is asking. 60 to 90 lines, how to display? 60 to 90 lines he is asking through chat box. Can anyone please help me as a
as you are a KK Funder student, okay, Jyoti also KK Funder student, you guys are from KK Funder student, you guys are learning. Okay, she is asking 60 to 90 lines, how to display, sir? How to display? Is it difficult? Let me run it. ఫస్ట్ మనం ఏం చేయాలా? క్యాట్ -n linex.txt అంటే లైన్ నెంబర్స్తో సహా 175 వరకు వచ్చి, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? 60 to 90. ఇదే వేలో కాదు, ఇన్ని వేస్లో చేయొచ్చు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 1 to 90 లైన్స్ డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ 1 to 90 లైన్స్ కావాలి నాకు డేటా. 1 to 90 లైన్స్ కావాలంటే డేటా ఏమేమి చేస్తాం? ఇదే క్యాట్తో పాటు ఆ వచ్చిన అవుట్పుట్ని ఇంకొక దానికి ఇన్పుట్గా పాస్ చేసి హెడ్ ఎన్ని లైన్స్ కావాలి మనకి? 90 లైన్స్ కావాలి. హెడ్ 90. ఇక్కడ చూడండి 90 లైన్స్ వచ్చాయి. కానీ జ్యోతి అడిగింది మనకి ఎక్కడి నుంచి? 60 నుంచి 90 కావాలంటున్నది. అంటే ఇప్పుడు మనకు లాస్ట్ 30 కావాలా? 1 to 90 వచ్చింది. ఇప్పుడు 60 to లాస్ట్ 30 లైన్స్. ఇప్పుడు లాస్ట్ 30 లైన్స్ ఎలా రాస్తాం? కమాండ్ ఎలా రాస్తాం? ఇప్పుడు చూడండి, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్ ఫర్ యువర్ రెఫరెన్స్. లాస్ట్ 30 లైన్స్ కావాలా? లాస్ట్ 30 లైన్స్ కావాలంటే మళ్ళీ పైప్ వేస్తాం. ఇక్కడ హోల్ డేటాని మళ్ళీ స్ప్లిట్ చేసి 90 లైన్స్ స్ప్లిట్ చేశాను. ఆ 90 లైన్స్ నుంచి మళ్ళీ ఏం కావాలి మనకి? టైల్. ఓకే, లాస్ట్ కదా, హెడ్ టైల్. హెడ్ ఆఫ్ మనకి ఎన్ని కావాలా? లాస్ట్ 30 కావాలా? 60 to 90 కదా. ఓకే, ఇది ఫస్ట్ వచ్చిందా? 1 second, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, ఇక్కడ లెట్ మీ యూస్ టైల్. Jyoti, are you clear? From 61 to 90. In middle also we are fetching the data. Are you clear, Jyoti? Thirumal Rao, yes, you guys are perfect, guys. Now you guys are understood. Yeah, Yashwant, at that time you need to pass the file name. Direct head for 90 ante raadu. Okay, నువ్వు డైరెక్ట్గా ఇచ్చావా? ఓకే, నో ప్రాబ్లం. ఓకే, యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్, రైట్? వాట్ ఈస్ ద సిచ్యువేషన్ వేర్ వీ నీడ్ టు వర్క్, హౌ పీపుల్ ఆర్ రిక్వెస్టింగ్ అస్ ద డేటా. మీకు ఒక టీమ్స్లో కానీ ఒక మెయిల్ కానీ వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం ఏముండదు. ఇఫ్ యూ ఆర్ స్ట్రాంగ్ ఇన్ ద సబ్జెక్ట్, వై యూ ఆర్ గోయింగ్ ఫర్ ద ప్రాక్సీ, వై యూ ఆర్ గోయింగ్ ఫర్ ద బ్యాక్ డోర్? 100 ఇంటర్వ్యూలు పని అబ్బా, 101 ఇంటర్వ్యూ కొట్టినప్పుడు ఈ 100 ఇంటర్వ్యూల ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ కంపెనీ కొట్టేటప్పుడు వెళ్ళిపోతుంది నీకు. నువ్వు ఇప్పుడు చేసినటువంటి హార్డ్ వర్క్ 50 కంపెనీలు రిజెక్ట్ అయిపోయావు అనుకో, ఆ 50 కంపెనీలు రిజెక్ట్ అయినటువంటి ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్లో నువ్వు కంపెనీ మారేటప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. నాకు ఆడుకో, ఇంకొకటి ఆడుకో, బ్యాక్ డోర్, ప్రాక్సీలో అని అడగాల్సినటువంటి అవసరం ఉండదు. ప్రాపర్గా ట్రైనింగ్ నేర్చుకోండి, పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సిలబస్ మనం ఏదైతే చెప్తుంటామో దాన్ని ప్రాక్టీస్ చేయండి, మల్టిపుల్ వేస్లో ట్రై చేయండి, టైం ఎక్కువ స్పెండ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే రీచ్ అవ్వండి. ఓకే, ఫైన్, పర్ఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను గైస్. విఐ data.txt ఏదో ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేమ్ వచ్చేసి ప్రశాంత్ అని ఇచ్చాను. లెట్ మీ గో టు ఇన్సర్ట్ మోడ్. అని ప్రెస్ చేయండి, ఇన్సర్ట్ మోడ్కి వస్తారు. డేటా, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మా నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్. నా శాలరీ అనుకో 30,000, 1, 10, 100, 1000, 10,000, 30,000 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సాయి శాలరీ 20,000. రాము శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 25,000. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, అభి శాలరీ వచ్చేసి 10,000. ఇలా కానీ మీకు డేటా ఉంటే ఆ కమాండ్, వేరే కమాండ్ ఉంది మీకు, రేపు క్లాస్ కాదు కానీ ఎల్లుండి క్లాస్లో వస్తుంది అనుకుంటాను. రేపు కాదు, ఎల్లుండి, డే ఆఫ్టర్ టుమారో. సెట్ కమాండ్, ఆక్ కమాండ్, ఫైండ్ కమాండ్ అవి మనం ప్రాజెక్ట్లో ఎక్కువ వాడతాం. ఓకే, ఫైన్. ఎస్కేప్ కొట్టి రైట్ అండ్ క్విట్ దీన్ని ప్రాక్టీస్ చేయండి. కొత్తగా కానీ మీరు డెవాప్స్కి వచ్చిన వాళ్ళు అయితే ఈ కమాండ్ సేవ్ చేయడం, క్విట్ చేయడం, అలా మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. క్యాట్ data.txt. ఇక్కడ ఏదైతే డేటా ఉందో ప్రశాంత్, సాయి, రాము, అభి అని ఇలా సార్టెడ్ ఆర్డర్లో డేటా డిస్ప్లే అవ్వాలంటే సార్ట్ అనే కమాండ్ ఉంది. సార్ట్ data.txt. చూడండి ఏతో స్టార్ట్ అయింది, అభి. ఓకే, అభి. దాని తర్వాత పి అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్, PQR అనేది నెక్స్ట్, ఎస్ అనేది లాస్ట్. అర్థమైందా మీకు? ఒక డేటా టేబులర్ ఫార్మేట్ కానీ ఒక లైన్లో, ఒకే లైన్లో ఉన్నప్పుడు ఆ డేటాని నువ్వు సార్టెడ్ ఆర్డర్లో డిస్ప్లే చేయాలని అంటే మనం ఏ కమాండ్ వాడాలా? సార్ట్ అనే కమాండ్ని వాడాలి లైనెక్స్లో. సార్ట్. ఓకే, ఈ సార్ట్ అనే కమాండ్ ఎక్కడ వెళ్ళిపోతుంది అంటే షెల్ స్క్రిప్ట్స్ ఏదైనా రాసేటప్పుడు అక్కడ ఉన్న డేటాని సార్ట్ చేయాలనుకో, అటువంటిప్పుడు మనం సార్ట్ అనే కమాండ్ వాడుతుంటాం. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి డేటాని
ఓకే, రివర్స్ ఆర్డర్లో డిస్ప్లే చేయాలి. సార్ట్ చేసి -R అని యూస్ చేయండి. -R చూడండి. రివర్స్ అంటే అసెండింగ్ ఆర్డర్. ఇది బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్. మీకు మ్యాథమెటికల్గా తెలుసు కదా, అసెండింగ్ ఆర్డర్ అంటే అవరోహణ క్రమం, ఆరోహణ క్రమం అంటాం. ఓకే, అవరోహణ క్రమం, ఆరోహణ క్రమం అని. మీకు తెలుగు హౌ మెనీ గైస్ ఆర్ ఫ్రమ్ తెలుగు బ్యాక్గ్రౌండ్? అవరోహణ క్రమం, ఆరోహణ క్రమం ఏదో టర్మ్స్ ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఐఎమ్ ఫ్రమ్ తెలుగు ఓన్లీ. ఐఎమ్ ఫ్రమ్ తెలుగు బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. ఈవెన్ ఇంటర్మీడియట్ ఆల్సో ఐఎమ్ ఫ్రమ్ తెలుగు బ్యాక్గ్రౌండ్. Okay, even intermediate also I'm from Telugu background. After then, directly I attempted the English medium in engineering and masters also. In GATE also engineering only. Okay, my senior also there in here only in this session. He is my senior in my intermediate. He is also from Telugu. Yes, Thirmal Rao, we have set command. We have set command is there to get it that data. Yeah, another options also there with without head and tail. Another options also there. You can run a for loop. You can run a for loop. Okay, you can run a simple shell script for loop, Thirmal Rao. Okay, from 69 to line number 69 to 90, you can pass the line numbers in the for loop. Just a number you can give, that data will give it. That data will be displayed. Thirmal Rao. You can write a shell script also. No need of head and tail. No need of head and tail. Just write a shell script. Basic shell script with for loop. Starting number is 60, ending number is 90. Run a loop. Line number, take the line number count. Okay? Multiple ways you can do it. Okay, perfect. Reverse order lo, ascending order, descending order lo, you are displayed the data. You are displayed the data. కానీ నీకు for example, ఇక్కడ ఏదైతే డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దిస్ డేటా cat data dot txt. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సార్ట్ దిస్ డేటా బేస్డ్ ఆన్ ద శాలరీ. For example, I want to sort this data based on the salary. Based on the salary. Okay, I want to sort this data based on the salary. How to sort it? Salary is in which column? Second column. Sort, okay, hyphen K. Hyphen K. What is the column number? Second column. First column, second column. Based on the salary, I want to sort this data. What is the file name? Data.txt. Enter. Come on, see. See. First, 10,000 కదా తక్కువ. Smaller is 10,000. 20,000, 25,000, 30,000. See, based on the column also, you can sort it. Another commands also there, guys. Awk command, you can use awk command also. Many other commands also there. In this session, I can't explain that commands. In this session, I can't explain those commands. That is the reason. Just I taken sort command. Just I taken sort command. Are you guys are clear about the sort command? When the situation comes, I am using these commands again in the future. At that time, again I will explain. At that time, again I will explain. Again I will explain. Okay. As of now, how many commands you guys are learning? VI space commands.txt. VI space commands.txt. Come on, guys. Can you please help me through chat box? I am noted down into a file. Yeah, someone is asking. See, Gautam, yeah, Gautam, he is asking very good question. Very good question. See, very good question. Let me explain. This is also one scenario type, guys. We are using regularly only. Okay, see, after using the sort command, there is any option to save that file to same data? Yes. Yes, it is very good question. Okay, whatever you guys are using, that are very good questions. Whatever you guys are asking me, that are also very good questions. దీనికి ఏం చేద్దాం అంటే, what you need to do? What you need to do for this? Come on, guys. Come on. ls-lrth. My data is there in data.txt. Cat data.txt. On what type? For example, let me sort it. Okay, if you know basics, that is more than enough, guys. Sort data.txt. See, my data is sorted in ascending order. Okay, I want to keep the sorted data. Okay, it is not updating in a data.txt, but it is just displaying. Sort command, it will help us to just display the data. Just display the data. It will not alter the file information. It will not alter the file information. You need to use what? Append, greater than symbol. Append operation. Append to what? Okay, sorted data.txt. Okay, whatever the data here it is coming, we are keeping that data inside another file. Press the enter. Cat sorted, sorted.txt. Enter. See,
whatever the data it is sorted, is it showing or not? Clear, guys? Your doubt also clear, right? So you need to share this data to someone. If you are storing in a same file, if you are storing in a same file, old data will be corrupted, Trimal Rao. If you are using double greater than, that will be added. But if you are using single greater than, that will be override. Greater than, double greater than, I will discuss. How can you save the descending order? Okay. See, someone is asking, how can you save the descending order? See, I given one task, right? I saved ascending order. How can you save the descending order? How can you save the descending order? See, okay, sorted data. Descending order lo, if you want to display the descending order data, what you need to do? Hyphen R. Reverse data. See, descending order. First column, it is based on first column, it is descending order. How to save greater than symbol? Okay, DEC, okay, descending order dot txt. Descending order dot txt. That's it. Cat DEC order dot txt. See, my data is in descending order. My data is in descending order. Yes, new file will be created. Clear, Nageshwar Rao? Perfect. Bharat. Guys, you guys are asking questions, but you guys are not replying. Are you guys are clear? Still, you have any doubt? Please let me give 1 minute permission. Come on, come on, come on, guys. We are in a morning. We are in a morning, not in a. మీరు కానీ రేపు క్లాస్ కానీ మిస్ అయితే ఏం జరుగుతుందంటే ఒక ఫైల్లో ఉన్నటువంటి డేటా ఎర్రల్ని సెర్చ్ చేయడం. ఆ ఓకే, డెవలపర్ వచ్చేసి ప్రశాంత్ ఈ లాగ్లో నాకు ఏదో ఎర్రర్ సెర్చ్ చేయడం రావడం లేదు, అసలు ఈ ఎర్రర్ ఎన్నిసార్లు ఉంది, ఎక్కడెక్కడ ఈ ఎర్రర్ ఉంది, ఎందుకు ఈ ఎర్రర్ ఉంది, అటువంటి అన్ని క్వశ్చన్స్ అడుగుతాడు మిమ్మల్ని. ఓకే, మనల్ని అడుగుతుంటాడు. ఎంటైర్ మీరు ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి, డీటెయిల్డ్గా గ్రెప్ కమాండ్ గురించి, డబ్ల్యూసి కమాండ్ గురించి, మెనీ కమాండ్స్ రేపు క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఫైల్కి సంబంధించి ఎంటర్ అవుతాను. ఫైల్కి ఇక్కడ మీరు వర్కే మీరేంది జస్ట్ వర్క్ ఇక్కడ సింపుల్గా ఫైల్ని వర్కే క్రియేట్ చేశారు, కానీ దీని గురించి ఇన్ డీటెయిల్ చెప్తాను. అసలు ఈ ఆర్ అంటే ఏంది, ఈ డబ్ల్యూ అంటే ఏంది, ఈ ఐఫోన్లు ఏంటేంది, ఈ వన్ అంటే ఏంది, ఈ ఈసీ టు ఐఫోన్ యూజర్ ఏంది, ఇదేంటి, ఈ నెంబర్ ఏంది, ఈ డేట్ ఏంది, ఈ ఫైల్ నేమ్ ఏంటి, ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతాను. ఎందుకనంటే చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా షెల్ స్క్రిప్ట్స్ రాసేటప్పుడు ఫైల్స్ గురించి బాగా డీప్ తెలిసి ఉండాలి. అంటే డీప్ అంటే యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ యువర్ లైనెక్స్ అడ్మిన్ లెవెల్లో పోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, ఈజ్ ఇట్ వాట్ ఎవర్ ద కమాండ్స్ వీ డిస్కస్ టుడే, ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్ ఆర్ నాట్? టెల్ మీ గైస్, ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్ ఆర్ నాట్? లైక్ దిస్ ఓన్లీ ఆల్ ద టూల్స్ విల్ బి దేర్ గైస్. ఏ టూల్ నేను డిస్కస్ చేసినా క్లారిటీగా ఉండాలా, తెలియకపోతే చెప్పకూడదు, దాన్ని తెలుసుకొని చెప్పాలా. ఓకే, ఎస్, తెలియకపోతే మీకు అది కూడా తెలియదు అని అడగకూడదు. ఒక ట్రైనరు ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్ ఏదైనా డౌట్ అడిగారంటే ఆ స్టూడెంట్కి బెస్ట్ చేయగలగాల, లేదనుకుంటే సైలెంట్గా ఉండాల. నీకు ఈ సిల్లీ కమాండ్ కూడా తెలియదు అని అంటే ఆ తెలియకే కదా మన కాడికి వచ్చేది. ఇప్పుడు ఒక కమాండ్ ఏదైనా అడిగారు, నిన్న నైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ పింగ్ చేస్తున్నారు, సో అండ్ సో ఇష్యూ అన్నారు, అది కూడా మీకు తెలియదు అని అంటే ఎలా ఉంటుంది? దే ఆర్ పేయింగ్ సంథింగ్, రైట్? దే ఆర్ పేయింగ్ సంథింగ్ టు అస్. అది కూడా తెలియకూడదు అని కాదు. సిల్లీ మిస్టేక్సే పెద్ద సొల్యూషన్స్ ఇస్తాయి మీకు ఫ్యూచర్లో. మీరు అడిగే సిల్లీ డౌట్స్ కూడా, ప్రతి సిల్లీ డౌట్ కూడా ఐఎమ్ టేక్ ఇట్ యాజ్ ఏ హై ప్రియారిటీ టికెట్స్ ఉంటాయి మనకి, P1, P2, P3 మన ప్రాజెక్ట్స్లో. అలా ఐఎమ్ టేక్ ఇట్ యాజ్ ఏ హై ప్రియారిటీ. యు ఆర్ ద మై క్లయింట్, ఐఎమ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు యూ. యు ఆర్ ద మై క్లయింట్, ఐఎమ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు యూ. Okay, fine, all right. Okay, come on guys, sorry, I taken in another way. Okay, let me you open this command.txt file. Okay, come on, please help me. What are the commands we discussed? Just 2 minutes. I am seeing your chat, I am typing. Come on, what are the commands we discussed from day one? Okay, ls command, very good. Come on, I am seeing your chat live. Yeah, cat command, yes. Venkat told only one command, please type. Sort command we discussed.
RM command we discussed, remove directory command we discussed, pwd command we discussed, clear command we discussed, uname command we discussed, tail command we discussed, head command we discussed. Okay, nullify also we discussed. Okay, then exit also we discussed, sudo command also we discussed. Very good. Like this, many commands. History command also we discussed. History command also we discussed. Touch command also we discussed. VA command also we discussed. Okay, very good, very good. VA also we discussed. Any other than this, whatever I noted down? MKDAR. Okay, MKDAR also we discussed. MKDAR also we discussed. Perfect. Man command also we discussed. Okay, pipe symbol. That is okay. Tag. Very good, Pawan. I think you guys are remembering at least. Okay, write save అనేది command కాదు అది. Okay, we are saving Nageshwara. Yeah, Ramu, you name top. Yeah, very good. Top I am not discussed in detail. Okay, top I am not discussed. Okay, CD change directory we discussed like this. See, when you come, who am I? అసలు ఎవరు నువ్వు? Who am I? Yes, we discussed. Yes, perfect, Ramu. Yeah, like this, your support is required, guys. Like this, your support is required. With the help of with this 2 day session, let me brief, let me conclude, guys. Let me conclude how to remember any concept for long time. Can I take 3 minutes of your time? Can I take 3 minutes of your time? How to remember any concept long time? Can I explain? How to remember any concept, not only Linux, not only DevOps, not only Java, not only Python, not only Go language, not only C++, Java. Okay, any programming, any scripting, you need to make a graph, guys. How I am remembering also I'm telling. Okay, first let me take it as a Linux. Let me take it as a Linux. Okay, basic commands. Okay, if I want to display this uname command. Okay, for example, if I want to create any file, I am using touch command. Okay, I have a file. Inside that file, some data is there. I want to display that data. I am using cat command. Okay, I have a file. I want to insert some data inside that. We are using editor VI command. Okay, I have a file with the help of touch command. I want to remove that file with the help of RM command. I have a file. I want to copy. Okay, copy remove మీకు చెప్పలేదు కదా ఇంకా. Okay, I have a file. I have a file. Okay, I have a file. I want to display top 10 lines. ఆ ఫైల్లో టాప్ 10 లైన్స్, ఆ ఫైల్లో లేదంటే లాస్ట్ 10 లైన్స్, హెడ్ స్టార్టింగ్ లాస్ట్ 10 లైన్స్. ఐ హ్యావ్ ఏ ఫైల్. ఆ ఫైల్ని రిమూవ్ చేయడానికి రిమూవ్ కమాండ్. లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఏ డైరెక్టరీ with the help of mkdir I created. If I want to remove this directory, rmdir, remove directory, empty directories అయితే. ఓకే, నాకు ఒక డైరెక్టరీ ఉంది. ఆ డైరెక్టరీ లోపలికి వెళ్ళాలంటే వీఆర్ యూజింగ్ cd కమాండ్. ఆ డైరెక్టరీ ఒక స్టెప్ బ్యాక్ చేయాలంటే మళ్ళీ cd డబల్ డాట్ అని. ఓకే, cdలోనే వచ్చేస్తాయి అన్నీ. ఓకే, ఫైన్. అలానే ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చూడడానికి వీఆర్ యూజింగ్ ls కమాండ్. యూ నీడ్ టు రైట్ ఎ గ్రాఫ్. యూ నీడ్ టు బిల్డ్ ఏ స్టోరీ. యూ నీడ్ టు బిల్డ్ ఏ స్టోరీ. ఓకే, కొంచెం లైనక్స్లో ఫైల్ సిస్టమ్కి ఎంటర్ అయిన తర్వాత నేను కొన్ని స్టోరీస్ ఇస్తాను మీకు. ఒక ఫైల్ని చూసావంటే ఒక 20 కమాండ్లు గుర్తు రావాలా. ఒక ఫైల్ నీ మైండ్లో ఉందంటే 20 కమాండ్లు మన బ్రెయిన్లో స్టోర్ అవ్వాలా. ఆ బ్రెయిన్లో స్టోర్ అయిన తర్వాత ఒక్కొక్క కమాండ్ని మన ప్రాజెక్ట్లో ఏ సిచ్యువేషన్లో వాడతాం అనేది నీ బ్రెయిన్లో రొటేట్ అవుతా ఉండాలి. ఎస్ ఆర్ నో గైస్? దిస్ ఈస్ ద మ్యాపింగ్ టెక్నిక్. ఎవ్రీవన్ ఈస్ ప్రిపేరింగ్. Everyone is preparing, they are not able to remember. They are not able to remember. That is the headache, guys. నేర్చుకున్నది కొంతైనా, నేర్చుకున్నది కొంచెం అయినా లాంగ్ రన్లో గుర్తుపెట్టుకో. ఓకే, ఏదో బ్లైండ్గా ఈరోజు యూట్యూబ్ కొంచెం చూసుకొని అదేదే షార్ట్స్ రీల్స్ అవి చూసుకుంటా అలా నేర్చుకోవద్దు. పర్ఫెక్ట్గా 1 hour చదివావా, 4 hours చదివావా, 6 hours చదివా, చదువు. కొరవ టైం ఎంజాయ్. ఓకే, ఫైన్, ఆల్ రైట్, నో ప్రాబ్లం. సారీ గైస్, దట్ payment issue, that limit also, that number limit also crashed. Okay, if you want to do the any payments, okay, I am just sharing in a Zoom chat. Okay, I am just sharing in a Zoom chat another number. Okay, another number, please make a note, guys. Okay, anyway, I will share it in group also. Yeah, I shared in Zoom chat. Please keep it that number also. That is not my personal number. Okay, please do the payment for that number. I given name also. Okay, I given name also. Okay, fine. Any other doubts, guys? Let me give unmute permission. Any other doubts for today's? Let me give unmute permission. 1 second. Yes, please. Yes, please, guys.
Please raise your hand or else you can unmute. Yes, Jyoti. సార్ మళ్ళీ మాకు ఈ కోర్స్ అయిపోయిన తర్వాత Hmm. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కి మాకు సపోర్ట్ ఉంటాయా సార్? కోర్స్ అయిపోయినప్పుడు కాదండి, ఎవ్రీ టూల్ వైజే మనం వెళ్తాం ఇంటర్వ్యూ ప్రిపరేషన్. కోర్స్ అయిపోయిన తర్వాత చేసేది రాంగ్ అప్రోచ్ అనే అంటే నేను టూల్ వైజ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పెడుతున్నాను. అంటే 4 మంత్స్ అంటున్నారు కదా డ్యూరేషన్. అందరికి 4 మంత్స్ లోనే జాబ్ రావాలని లేదు కదా సార్, కొందరికి లేట్ లేదు అవుతుంది. లేదండి, మీరు ఎప్పుడు నేను నార్మల్ స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తాను జ్యోతి. ఏది మన మన పెయిడ్ వాళ్ళే కదా, నార్మల్ వాళ్ళకి కూడా ఏదైనా డౌట్స్ ఉంటే చెప్తుంటాను నేను. అటువంటిది నా రిజిస్టర్డ్ స్టూడెంట్ నేను ఎందుకు పోగొడతాను? ఓకే సార్. మళ్ళీ ఉమ్. మాకు ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో మేము ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి అలా ఉంటుందా సార్? మేము అంటే ఇప్పుడు స్టూడెంట్స్ సార్, ఇప్పుడు మీరే. ఇదే 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 బ్రాచ్లో నేను అడ్వర్టైజ్ చేసే క్యాండిడేట్స్ ఎక్కువ కాదు. గౌతమ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, ఓన్గా క్లియర్ చేశాడు లాస్ట్ టైం. మన మన ఓల్డ్ స్టూడెంట్, అతను ఆఫ్లైన్ స్టూడెంట్ నాకు. అతను ఇప్పుడు ఓకే. పూణేలో వర్క్ చేస్తున్నాడు. అతను జస్ట్ జాబ్ స్విచ్ అవ్వడానికి ఈ బ్యాచ్ జాయిన్ అయ్యాడు మళ్ళా. అతనికి ఓకే. ఆల్రెడీ తెలుసు, కానీ మళ్ళీ జాబ్ స్విచ్ అవ్వడానికి బ్యాచ్ జాయిన్ అయ్యాడు. అంటే వీఆర్ సపోర్టింగ్ టు దెమ్ యాక్చువల్లీ. ఎస్ ఆర్ నో సమ్వన్ గౌతమ్ ఆర్? Yes, Prashant. Yes. యా. అంటే వీఆర్ నాట్ అడ్వర్టైనింగ్ అతనికి నా బ్యాచ్లో జాయిన్ అయ్యాడు, అతనికి జాబ్ వచ్చింది, పూణేలో వర్క్ చేస్తున్నాడు, అటువంటివన్నీ చేయాల్సినటువంటి లేదు. ఎందుకంటే అతని కష్టం అతనిది, అతని స్ట్రగుల్స్ అతను పడుతున్నాడు, వర్క్ చేస్తున్నాడు, మంచి ప్యాకేజ్లో ఉన్నాడు, 14-15 lakhsలో. మీకు ఏ టైం అయినా కానీ నువ్వు రిజిస్టర్డ్ స్టూడెంట్, నా దగ్గర నీ రిజిస్టర్డ్ నెంబర్ ఉంటుంది, నా ఓకే. మొబైల్లో నీ రిజిస్టర్డ్ నెంబర్ ఉంటుంది. ఎనీ టైం డైరెక్ట్ కాల్ చేయి. మెసేజ్కి నీకు రెస్పాన్స్ రాలేదంటే డైరెక్ట్ కాల్ కొట్టు. ఓకే. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అయినా, ప్రశాంత్ నాకు ఇక్కడ సో అండ్ సో ఇష్యూ వస్తుంది, ఎలా చేయాలని. ఓకే. యా. కాదు సార్, ఇప్పుడు మేము డైలీ మీ క్లాసెస్ వింటాము, మళ్ళీ అందులో ఏమైనా డౌట్స్ వస్తే మేము డిస్కషన్ చేసుకోవడానికి ఏమైనా స్లాగ్ మనకి కానీ. కమ్యూనిటీ ఉందండి, మన కమ్యూనిటీ ఇప్పుడు పెయిడ్ కమ్యూనిటీ సపరేట్గా ఉందిగా, అక్కడ డిస్కషన్స్ జరుగుతున్నాయి. నిన్న వేరే పర్సన్ ఎర్రర్ పెట్టాడు, ఎవరు ఐ థింక్ నరేష్, రైట్? నరేష్, మీరు నిన్న పింక్ చేశారు. విత్ ఇన్ ఎన్ని నిమిషాల్లో మీకు రిప్లై వచ్చింది నరేష్? కమన్. నరేష్ ఆర్ సమ్వన్ హు ఆల్రెడీ పెయిడ్, రైట్? యా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నాకు రిప్లై వచ్చింది. అట్ ద సేమ్ టైం మీరు కాల్ చేసి కూడా నేను అడిగిన చేశాను. ప్రతిదీ చెప్పారు. నేను ఆ టైంలో కానీ నేను ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా మీకు కాల్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఆ కాల్ వస్తుంది, జూమ్ లింక్ వస్తుంది, లేదంటే ఆ గ్రూప్లో ఆ లింక్లో మీరు జాయిన్ అయ్యి మీ షేర్ స్క్రీన్ చేసి చూపించాలి నాకు ఇష్యూ. ఓకే సార్. ఒకవేళ మేము కూడా రీజాల్వ్ చేయనటువంటి కాంప్లికేషన్స్ ఇష్యూస్ కూడా ఉంటాయి. మేమే గాడ్ కాదు కదా. డెవాప్స్లో కొన్ని ఇష్యూలు వచ్చాయనుకో, డెవలప్మెంట్ ఇష్యూలు వచ్చాయి, మనం అందరం కలిసి చేయాలి, అది డీబగ్ చేద్దాం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యా. నో ప్రాబ్లం జ్యోతి. సపోర్ట్ వైజ్ డోంట్ వరీ. మా యూ. ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరన్నా మీకు తెలుసున్నా కానీ అడగండి. నేను ఏంటంటే వాళ్ళని తీసుకొని వచ్చి డబ్బు కొట్టలేము మన వల్ల. ఓకే. ఓకే. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్ఆర్ని తీసుకొచ్చాను అనుకో, హెచ్ఆర్ నాకు ఎంతమంది తెలుసుంటారు, చాలా మంది తెలుసుంటారు. ప్రశాంత్, నువ్వు నువ్వు చెప్పిన వాళ్ళే నా దగ్గరే ఉన్నారు, అసలు మా కంపెనీలో ఉండేదంతా నీ స్టూడెంట్స్ అని చెప్తే అది దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. ఎందుకనంటే, ఎందుకు అలా నాకు అలా ఉండదు. నాకు నాకు తెలిసిన కంటెంట్ మనం చెప్పాలా. లేదు లేదు తిరుమలరా, ఓన్లీ ఆన్లైన్. ఎందుకనంటే ఐ నీడ్ టు గో ఫర్ వీక్లీ 1 or 2 times ఆఫీస్. ఆఫ్లైన్ ఉండదు. అది ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు కాదు. నువ్వు నన్ను బెంగళూరులో మీట్ అవ్వాలంటే మీరు కానీ బెంగళూరులో ఉంటే చెప్పండి. ఇఫ్ ఆర్ ఇన్ బెంగళూరు, కాల్ మీ. ఓకే. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిన నెంబర్ ఉంటుంది కదా, ప్లీజ్ పింగ్ మీ త్రూ దట్ నెంబర్. ఓకే. టెల్ మీ వన్ లొకేషన్ ఆల్సో, ఆర్ ఎల్స్ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ బెంగళూరు అండ్ యూ కెన్ కాల్ మీ. బెంగళూరులో ఉంటే టెల్ మీ. ఐ థింక్ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా నన్ను మీట్ అవుతా ఉంటారు. ఓకే. ఫైన్. ఎనీ అదర్ డౌట్స్ గైస్? లైక్ జ్యోతి, ఎనీ అదర్ డౌట్స్? ఎస్ నరేష్. ప్రశాంత్, అది మనం గిట్ బ్యాష్ నుంచి అది ఫ్రీక్వెంట్ గా డిస్కనెక్ట్ అయిపోతుంది సడన్ గా. నిన్న నా అలా ప్రాబ్లం అలా చూసారు కదా అలా నిన్న. అలా డిస్కనెక్ట్ అవ్వాలి నీకు కొన్ని రోజులు, అప్పుడు అవితే నువ్వు ఎస్ఎస్సి చేయడం నేర్చుకుంటావు. అలా అవ్వకుండా ఓకే, నేను ఓకే. విఎస్ కోడ్ ద్వారాను, లేకుండా మనం వేరే ఆ, ఇదేది మూవీ మొబిక్స్టామ్ ఎక్స్టెండ్. ద్వారా మల్టిపుల్ వేస్లో నేను క్రియేట్ చేయగలను. ఇప్పుడు నేను ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ అంతా ఇప్పుడు క్యూబర్నెటిస్ చెప్పేదంతా నేను మొబిక్స్టామ్లోనే. నేను ఒకేసారి నేను ఓకే, దీన్ని ఓకే. తీసుకెళ్ళను స్టూడెంట్ని. ఇదో ఇక్కడ మాస్టర్ మిషన్స్, ఇక్కడ నాకు కంట్రోల్ ఆర్ అని కొడితే మాస్టర్ మిషన్ లోడ్ అయిపోయింది చూడండి. ఇక్కడ ఓకే. మాస్టర్ మిషన్ లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఏమేమి నోట్స్ ఉన్నాయో, ఏమేమి మిషన్స్ కనెక్ట్ అయ్యానో మొత్తం నాకు ఇక్కడ లోడ్ అయిపోతుంటుంది. ఉమ్, ఓకే. నేను ఇక్కడికి డైరెక్ట్ తీసుకుపోతే నీ కష్టం తెలియాలి, కొంచెం నువ్వు కష్టపడుతుండాలి కదా. ఓకే, ఓకే, ఓకే. అర్థమైందా? అట్లా అట్లా ఉంటుంది మన స్టైల్. ఏంటంటే నేను అర్థమైంది. ఇబ్బంది ఫస్ట్ పెడతాను. నాకు తెలియక మీకు మెసేజ్ చేస్తాను కదా, ప్రశాంత్ నాకు డైరెక్టరీస్ కనిపించట్లేదు, ప్లీజ్ హెల్ప్ అస్ ఆ అని. డిస్కనెక్ట్ అవ్వకుండా కూడా టెక్నిక్ ఉంది మళ్ళా, ఇది గిట్ బ్యాష్ లో. ఓకే,
అది కూడా నేను ముందే చెప్పను. సరే. అన్ని ముందే చెప్పేస్తే ఏమవుతుందంటే నువ్వు హ్యాపీగా కూర్చుంటావు. అంత ఆటోమేషన్ జరిగిపోయి మరి మనం ఎందుకు ఉండడం? అది నేర్చుకోవాలి ఎలా జరుగుతుందని అలా. ఓకే, యా యా. నో ఓకే ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. యా యా, ఎనీ అదర్ డౌట్స్ గైస్? సారీ ఐ టేకెన్ 5 minutes లేట్, 5 to 10 minutes. యా, ఎనీ అదర్ డౌట్స్? నో డౌట్స్? ఆల్ రైట్, థ్యాంక్ యూ గైస్. వన్స్ యువర్ పేమెంట్ ఈస్ డన్, ప్లీజ్ మేక్ షూర్ టు షేర్ యువర్ స్క్రీన్ షాట్ అండ్ యువర్ పర్సనల్ జీమెయిల్ ఐడి. అవి షేర్ చేయకుండా ఉంటే నేను గ్రూప్లో యాడ్ చేయలేను. మీ పేమెంట్ స్క్రీన్ షాట్, పర్సనల్ జీమెయిల్ ఐడి, మీ నేమ్ నాకు ఆడ ఆల్రెడీ ఉంటుంది. ఓకే, ప్లీజ్ షేర్ దట్. ఓకే, ఈవినింగ్ ఒకవేళ నేను ఒకవేళ వర్క్లో స్టక్ అయినా మీకు ఆఫ్టర్నూన్లో మీరు గ్రూప్లో ఇమీడియట్గా యాడ్ అయిపోతారు ఆల్మోస్ట్. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. బిఫోర్ టుమారో ఈఓడి గైస్, డోంట్ ఆస్క్ మీ ఆఫ్టర్ దట్ ఎనీ డిస్కౌంట్. డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్. ఆల్రెడీ మీకు డిస్కౌంట్ ఇచ్చి ప్రొవైడ్ చేసినటువంటి ప్రైస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను గ్రూపుల్లో. ప్లీజ్ చెక్ అండ్ గో ఫర్ ద రిజిస్ట్రేషన్. ఎనీ అదర్ డౌట్స్ ఆల్సో యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ, బై బై. థ్యాంక్ యూ ప్రసాద్. సారీ, ఎస్ జగన్. ఏ ప్రశాంత్, యా ప్లీజ్. నాకు పిఎఫ్ అకౌంట్ జనరేట్ అయ్యి ఉంటుంది. నాకు ప్రాబ్లం అవుతుందా? ఇప్పుడు ఆ కంపెనీ బ్లాక్ లిస్ట్ లో ఉంటున్నారు. ఇప్పుడు సర్టిఫికేట్స్. ఇప్పుడు ఇదేదో ఒకటి కొత్తది ఏదో పిఎఫ్ డీలింగ్, నేను పెద్ద చూడలేదు ఆ వీడియోని, వర్క్ ఉండి. ఓకే ఓకే, ఆ డీలింగ్ గురించి ఒకసారి చూడండి అది. ఓకే, అదే నేను చూశానండి. అందుకే మీకు మీతో మాట్లాడుతున్నాను. నేను దాని గురించి డీప్ వెళ్ళలేదు. ఓకే ఓకే ఆ, దాని గురించి మనం డీప్ వెళ్ళలేదు. ఆ ఆ ఇష్యూల్ని డీలింగ్ ద్వారా చేయొచ్చు. అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 40 నుంచి 50% ఫేక్. వాస్తవం, అది అందరూ తెలుసు. కంపెనీకి తెలుసు, హెచ్ఆర్లో తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఒక ప్రాజెక్ట్ వచ్చింది జగన్. ఓకే ఓకే 250 మంది డెవాప్స్ వాళ్ళు కావాలా, లేదా 250 మంది జావా డెవలపర్లు కావాలి ఇమీడియట్గా. డెవాప్స్ అంటే నేను ఏదో చెప్పినట్టు కాదు, ఏదో ఒక డేటాబేస్ ఇంజనీర్ 250 మెంబర్స్ కావాలి వాళ్ళకి ఇమీడియట్గా. నువ్వు ఆల్రెడీ ఒక ఎంఎన్సీలో చేస్తుంటే 3 నెలలు నోటీస్ పీరియడ్. మా దాంట్లో అయితే 2 months, అట్లా 1 month నుంచి 3 months వరకు నోటీస్ పీరియడ్స్ ఉంటాయి. నీకు ఇమీడియట్గా క్యాండిడేట్ వస్తాడా? ఓకే ఇమీడియట్గా క్యాండిడేట్ రాడు కదా. అటువంటప్పుడు ఏం చేస్తారు? ఇమీడియట్గా ఎవరు ఉండేది మార్కెట్లో? ఎవరన్నా జాబ్ లాస్ అయిన వాళ్ళు, ఫేక్ ఇంజనీర్స్, అంటే కోర్స్ నేర్చుకో ఉన్న వాళ్ళు. ఇది ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్లు. కోర్స్ బాగా తెలుసుంటుంది, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కన్నా ఎక్కువ టూల్స్ తెలుసుంటాయి అతనికి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ తెలుస్తుంటే 2-3 టూల్స్ మీద స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు. కానీ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి ఒక 10 టూల్స్ చేతిలో ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బల్క్ హైరింగ్ ఉంటుంది కాబట్టి లాగేస్తారు. కోవిడ్ టైంలో చూసారు మీరు ఎలా జరిగిందో. కోవిడ్ టైంలో నువ్వు పెట్టిన డాక్యుమెంటే కరెక్ట్, వెరిఫికేషన్ కూడా సరిగా జరిగేది కాదు అప్పుడు. అందుకని చాలా మంది లోపలికి వెళ్ళిపోయారు. హైరింగ్ తగ్గే కొంది బీజీవీ పెరుగుతుంది, హైరింగ్ పెరిగే కొంది బీజీవీ తగ్గద్ది. ఓకే, స్టాక్ అంటే ఇప్పుడు నాకు అది కాదు ప్రశాంత్. ఇప్పుడు ఇంటర్వ్యూ కాల్ అటెండ్ అయిన తర్వాత పిఎఫ్ నెంబర్ లేదని చెప్తాను. అప్పుడు యుఏఎన్, మన ఆధార్ నెంబర్ అన్ని వాళ్ళు దాని ద్వారా తెలిసిపోతుందా? యుఏఎన్ నెంబర్. యుఏఎన్ నెంబరు ఆధార్ ద్వారా తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళకి అవును. తెలిసిన నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలా. నిన్ను ఓకే వెరిఫై ఓకే చేయాల్సింది బీజీవీ వాడు. మనకి ఆర్త్ బ్రిడ్జ్, ఫస్ట్ అడ్వాంటేజు, ఈవైఈ, కేపీఎంజీనో కేపీఐటీఓ, ఒక 6-7 కంపెనీస్ ఉన్నాయి బీజీవీ కంపెనీస్. ఓకే ఓకే వాళ్ళే ఎక్కువ బీజీవీ చేసేదనమాట. వాళ్ళకి టైఅప్స్ ఉంటాయి. ఇది అది ఆటోమేటిక్ జరుగుతుంది జగన్. యూ కెన్ కాల్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్. నీకు ఓకే ఆల్రెడీ మీకు పర్సనల్ గా కాల్ చేస్తాను. పిఎఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే ఇది ఏదో మనం ఏదో జాబ్ ఎవరికో ఒక పర్సన్ కంట ఏదో ఒక ఛానల్ అతనికి 1000-1500 పే చేసి నాకు పిఎఫ్ కాన్ఫ్లిక్ట్ ఉందన్నా, నేను ఇట్లా, అతను ఏదో గో లాంగ్వేజ్ C++ ఏదో డెవలపర్ అతను, ఓకే అన్నా నేను ఇట్లా పిఎఫ్ కాన్ఫ్లిక్ట్ ఉంది నాకు, నేను ఎలా చేయాలా అని అతను ఫోన్ చేసి అడిగాడంట. అతనుండి నీకు పిఎఫ్ కాన్ఫ్లిక్ట్ ఉంది, నీకు ఇంక లైఫ్ స్పాయిల్ అయిపోయింది, నువ్వు పోయి వ్యవసాయం చేసుకో అని చెప్పాడంట. అంటే మిస్గైడ్ చేసేస్తున్నారు మార్కెట్లో పాపం. అతను టెక్నికల్గా బాగా స్ట్రాంగ్ స్టూడెంట్ పాపం. నేను ఒకటే చెప్పాను, నువ్వేమి ఎవరిని మోసం చేయలేదు తమ్ముడు, నువ్వేదో కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం పార్ట్ టైం జాబ్ లాగా ఇంకో జాబ్ చేసావు, ఇంకో పిఎఫ్ ఓకే కంప్లీట్ అయింది అంతేను. నీ కాడ సబ్జెక్ట్ ఉంది, ఒక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ తీసుకుంటుంది నిన్ను, నువ్వు కంటిన్యూగా అటెంప్ట్ చేయని చెప్పాను నేను. ఓకే, మాది ఏంటంటే ఫ్రీ గైడెన్స్ అది. వాళ్ళు ఏంటంటే పెయిడ్ డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళని చూడు మిస్గైడ్ చేస్తున్నారు పాపం. అతను ఏదో కష్టపడతా అన్నప్పుడు కష్టపడమని చెప్పాలా. ఓకే, అలా ఉంటుంది అనమాట బయట సిచ్యువేషన్.
ఇప్పుడు పిఎఫ్ కూడా హిస్టరీ డిలీట్ చేయడానికి ఒక ఆప్షన్ వచ్చిందండి. అదే స్క్రోల్ అవుతుంది, ఒకసారి యూట్యూబ్లో చూడండి. డీలింక్ చేయడం, అది కొన్ని కండిషన్స్ పెట్టున్నారు వాళ్ళు. ఓకే, అవును. యా, ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఐ నీడ్ టు స్టార్ట్ మై అనదర్ వర్క్. యా, బాయ్. ఎనీ అదర్ డౌట్స్ యూ కెన్ కాల్. బాయ్.